లో నేను స్టక్ అవడం వల్ల ఏ పీపీటీ చేయడానికి కుదరలేదు. ఎస్టర్డే ఉన్న పీపీటీలో కొన్ని పాయింట్స్ ఇప్పటికిప్పుడు లింక్ షేర్ చేసిన తర్వాత ఓన్లీ పాయింట్స్ పెట్టి మీకు ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇద్దాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత దీని మీద ఒక వెస్టేజ్ కంపెనీకి మిగతా కంపెనీలకి, ఇప్పుడు నేను కొన్ని కంపెనీలు చెప్తాను, ఆ కంపెనీలకి కంపారిజన్ చెప్తాను. అప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము ఇట్లాంటివి చాలా చూసామంటే ఏ కంపెనీలో జాయిన్ అయ్యావు ఆ కంపెనీకి డిఫరెంట్ ఏందని మీరు అందరూ చెప్పేస్తారు. అప్పుడు మీరు ఎక్కడైనా కూడా వెస్టేజ్ ని అద్భుతంగా పరిచయం చేయొచ్చు. ఓకేనా? మరి ఈ రోజు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో విచ్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ అంటే మనం వెస్టేజ్ బిజినెస్ అని చెప్పొచ్చు. అది మనకు మామూలే, మనం వెస్టేజ్ లో చెప్తున్నాం కాబట్టి మన వెస్టేజ్ బెస్ట్ బిజినెస్ అంటే మనం చెప్పుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళకి ఎలా మెప్పిస్తాం? హెర్బల్ లైఫ్ చేస్తున్న వాళ్ళతో హెర్బల్ లైఫ్ కంటే మనం ఎందుకు బెస్ట్ అని చెప్పలేం? ఎలా చెప్తాము? షేప్ షాప్ చేస్తున్న వాళ్ళకి అది ఎలా చెప్తాము? ఓకేనా? వాళ్ళ కంపెనీ కంటే మన కంపెనీ ఎలా చెప్తాము అంటే అసలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము బెస్ట్ బిజినెస్ అంటాము. నెట్వర్క్ మార్కెటింగ్ బెస్ట్ బిజినెస్ అని చెప్తాము, అందులో వెస్టేజ్ బెస్ట్ అంటాం. ఎందుకు వెస్టేజ్ బెస్ట్ అంటున్నాం? మిగతా కంపెనీల కంటే వెస్టేజ్ ఎందుకు బెస్ట్ అంటున్నామంటే ఒక 4 కండిషన్స్ నేను ఆల్రెడీ లక్ష్మి గారు డిస్కస్ చేశారు. దాని మీద సింపుల్ గా చెప్పి ముందుకెళ్దాం. ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో అయినా కూడా సహజంగానే ట్రెడిషనల్ బిజినెస్ తో పోల్చుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో యాక్చువల్ గా పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? ట్రెడిషనల్ బిజినెస్ తో పోల్చుకుంటే మన వెస్టేజ్ లో చాలా తక్కువ. వెస్టేజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైనా కానీ, ఈరోజు సేఫ్ షాప్ తీసుకున్నా, యామ్వేజ్ తీసుకున్నా, హెర్బల్ లైఫ్ తీసుకున్నా, ఫర్ ఎవర్ తీసుకున్నా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి ఏది తీసుకున్నా కూడా మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ తక్కువ ఉంటుంది. ఈరోజు టిఫిన్ సెంటర్ పెట్టాలి, టీవీ స్టాల్ పెట్టాలంటే ₹1,00,000 పెట్టుబడి, ₹1,00,000 నుంచి ₹5,00,000 అవుతున్నాయి. కొద్దిగా గ్రాండ్ గా పెట్టాలంటేనే ₹5,00,000 అవుతున్నాయి. ఓకేనా? మినిమం 1,00,000. ఏది చిన్న బిజినెస్ అయినా 1,00,000, పెద్ద బిజినెస్ తీసుకుంటే 100 కోట్లు. మరి 1,00,000 కంటే తక్కువగా పెట్టుబడి చేయడానికి అవకాశం ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే నేను చెప్పుకున్నాం. మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఇంకా తక్కువ పెట్టుబడి ఉన్నది ఏంటి అంటే వెస్టేజ్. ఎందుకంటే వెస్టేజ్ లో జీరో ఇన్వెస్ట్మెంట్. ₹1 నువ్వు పే చేయకోకుండా ఇందులో జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేస్తున్నావు. ఎక్కడైనా అవకాశం ఉంటుందా? జోబులోంచి ₹1 తీసుకోకుండా బయట ఎక్కడైనా మనం బిజినెస్ చేయగలమా? ఉండదు. కానీ మిగతా బిజినెస్ లో పోల్చుకుంటే 20,000, 10,000, 5,000, 3,000, 2,000 పెట్టుబడి ఉంటే వెస్టేజ్ లో జీరో ఇన్వెస్ట్మెంట్. ఎందుకు వెస్టేజ్ లో చేయాలంటే పెట్టుబడి బాగా తక్కువ ఉన్న బిజినెస్ ఏదన్నా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, అందులో వెస్టేజ్. ఎందుకు బాగా తక్కువ ఉందంటే ఇప్పుడు మనం తీసుకుంటే నేను కొన్ని కంపెనీలకు చెప్తాను. ఆ కంపెనీల్లో చూసుకుంటే 5,000, 12,000, 20,000, 40,000 ఇలా పెట్టుబడులు ఉన్నాయి. నువ్వు ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు, అయినా పెట్టుబడిదే. ఓకేనా? ఆ పెట్టుబడి పెట్టుకోకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు. కానీ వెస్టేజ్ లో ఏంటంటే జీరో. నువ్వు ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా జాయిన్ అవుతున్నావు. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తున్నావు? నీకు ఖచ్చితంగా ₹5,000 ప్రోడక్ట్ కొనమనుందా, ₹2,000 ప్రోడక్ట్ కొనమనుందా అంటే లేదు. ఒక్క పేస్ట్ ₹50 సోప్ తీసుకొని కూడా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ నీకు ఖచ్చితంగా నువ్వు 30 పీవీ కొని స్టార్ట్ చేయమని చెప్పలేదు. అకౌంట్ యాక్టివేషన్ అయ్యి అందులో ఆ పర్ఫార్మెన్స్ బోనస్ నీకు ఇవ్వాలి అంటే క్యాలిక్యులేషన్ చేసి నీకు ఆ మంత్ ఇవ్వాలి అంటే ఏమంటుందంటే మినిమం 30 పీవీ చేసుకోమంటుంది. లేదు నీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక పేస్ట్ సోప్ వాడి నేను బిజినెస్ చెక్ చేసుకుని క్వాలిటీ చెక్ స్టార్ట్ చేస్తానంటే ₹50 సోప్ కొనుక్కో, అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. వెంటనే నువ్వు మళ్ళీ సోప్ కొనిన తర్వాత గంట సేపు మళ్ళీ పర్చేస్ స్టార్ట్ చేస్తే రీపర్చేస్ కింద వచ్చేస్తుంది, రిపోర్ట్ వచ్చేస్తుంది. మరి ఇటువంటి బెనిఫిట్ అనేది మనకి బయట ఎక్కడా లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్న బిజినెస్ ఏదన్నా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్, అందులో వెస్టేజ్ మాత్రమే. మిగతా కంపెనీలో ఆల్రెడీ పెట్టుబడులు ఉన్నాయి, అవి చెప్తాను. రెండోది ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. బయట ఏ బిజినెస్ తో పోల్చుకున్నా మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో లక్షల నుంచి కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి అందులో మన వెస్టేజ్ లో ఏంటంటే జీరో పెట్టుబడితో స్టార్ట్ చేసి కోట్లలో ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వెస్టేజ్ అనేది బెస్ట్ అని మనం చెప్తాం. ఇది ఒకటి చెప్పచ్చు. ఓకేనా? ఇన్కమ్ అనేది చాలా హై ఉంటుంది, పెట్టుబడి జీరో. ఓకేనా? నువ్వు 5,000 పెట్టి ₹1,00,000 తీసుకున్నా, జీరో ఒక ₹1,000, ₹500 పెట్టి ₹1,00,000 తీసుకుంటే ఏది బెస్ట్ అంటాం?
వెస్టేజ్ లో 500 రూపాయలు స్ప్రోట్ కొనుక్కున్నావు, 1,00,000 రూపాయలు ఇన్కమ్ జోన్కి వెళ్తున్నావు. అదే వేరే కంపెనీలో 5,000 రూపాయలు పెట్టి స్ప్రోట్ కొంటున్నావు మినిమము, ఇక్కడ 1,00,000 రూపాయలకి వెళ్తున్నావు. మరి ఏది బెస్ట్ అంటే, మరి ఇన్కమ్ ఒకటే అయినా పెట్టుబడి మన కంపెనీలో 500 అయితే వేరే కంపెనీలో 5,000 కాబట్టి, ఇంకో కంపెనీలో 50,000 కాబట్టి మంది తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 500 పెట్టి నువ్వు 1,00,000 రూపాయలు తీసుకుంటే 5,000 పెడితే కనీసం 2 లక్షలు రావాలి కదా మాటికి. అలా మేము చూడాల్సింది ఏంటంటే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, పెట్టుబడి చాలా తక్కువ ఉండాలి. మూడో పాయింట్ వచ్చి లాస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. లాస్ చాలా తక్కువగా ఉండాలంటే మనం పెట్టేదే జీరో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంక లాస్ ఏముంది మన దగ్గర? జీరో. పెట్టేది 500 పెడితే ఇంక లాస్ ఏముంది? 500 ప్రోట్ కొంటున్నాం. లేదంటే ఒక ఛాంపియన్ డేకో లేదంటే ఒక 1 డే వర్క్ షాప్ కో బూట్ క్యాంప్ కో 500 లేదా 100 200 మనం టికెట్ పెడితే అదే లాస్. అంతకుమించి లక్షల్లోనో వేలలో లాస్ వచ్చేకుండదు. ఓకేనా? రిస్క్ అనేది దీంట్లో మన దాంట్లో జీరో అనేది నేను ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి కాబట్టి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మనకు పెట్టుబడి చాలా తక్కువ ఉండాలి, ఇన్కమ్ చాలా ఎక్కువ ఉండాలి, లాస్ చాలా తక్కువ ఉండాలి, రిస్క్ అసలు ఉండకూడదు. ఓకేనా? మరి ఈ 4 కండిషన్లు మరి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనే తర్వాత అన్నిట్లోనే ఇవే బెనిఫిట్లు ఉన్నాయి. ఇవే టర్మ్స్ అండ్ కండిషన్ ఉండాలి కదా. రిస్క్ ఉండకూడదు, ఓకేనా, లాస్ ఉండకూడదు, ఇన్కమ్ చాలా ఎక్కువ రావాలి, పెట్టుబడి చాలా తక్కువ ఉండాలి. ఈ 4 కండిషన్స్ మన వెస్టేజ్ కి ఎట్లా కంపేర్ చేస్తున్నాం మిగతా కంపెనీలు కూడా కంపేర్ చేద్దాం. ఓకేనా? అలా కంపేర్ చేస్తే మనకి మిగతా నెట్వర్క్ మార్కెటింగ్ మంచిదా కాదో తెలుస్తుంది. ఓకే, ఈ 4 పాయింట్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నేను ఆ నెక్స్ట్ కంపెనీలకు వెళ్తాను, ఆ కంపెనీల గురించి చెప్పినప్పుడు మీరు ఇది కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరు పెట్టేసి చాలా ఫేక్ కంపెనీలు వస్తున్నాయి. చాలా ఫేక్ కంపెనీలు వస్తున్నాయి. ఎందుకు ఫేక్ కంపెనీలు వస్తున్నాయి? మన కంపెనీ ఫేక్ కాదు, మరి వేరే కంపెనీలు ఫేక్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకున్న బలహీనతలను బట్టి ఫేక్ కంపెనీలు వస్తున్నాయి. అంటే స్కీమ్లు, స్కామ్లు, మంచి స్కీమ్లు ఉన్నాయని చెప్పేసి మనల్ని మంచిగా స్కామ్లు చేసేస్తున్నారు. ఓకేనా? రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం వెస్టేజ్ కంపెనీ గురించి నేను చేస్తుండగా నా వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు లేడీస్ ఒక 2-3 ఏం చేశారంటే, ఏంటమ్మా ప్రొడక్ట్లు కొనట్లేదంటే, మేము 1,100 పెట్టి బంగారు కొన్నాం సార్ అన్నారు. అదేంటి బంగారు కొనడం ఏంటంటే, ఇట్లాంటి కంపెనీ ఇంకోటి వచ్చింది సార్, అక్కడ ముక్కు పుడకలు ఇస్తున్నారు, కమ్ములు ఇస్తున్నారు, నక్లీస్లు ఇస్తున్నారు, ఇవి లాంగ్ చైన్లు ఇస్తున్నారు. నాకు ఆల్రెడీ ముక్కు పుడక వచ్చిందండి, నాకు నక్లీస్ వస్తుందండి అని చెప్పారు. ఈమె 1,100 కట్టగానే ఈమెకి రాలే, ఈమె పైన ఎవరుండో వాళ్ళకి ఏదో ముక్కు పుడుగులు వచ్చాయి. ఆహా, మా పైన నాకు ముక్కు పుడుకు వచ్చేసింది కదా, నాకు ముక్కు పుడుకు రాలని ఒక 15-20 మందితో కట్టించింది. అలా ఎక్కువ మంది కట్టిస్తే వాళ్ళందరూ 1,000-1,500 కడితే ఈమెకి ఒక ముక్కు పుడుకు వచ్చేసింది. ఆ 20 మంది ఏం చేశారు, ఒక్కొరు ఇంకొక 20-30 మంది కట్టించేదాకా లక్షలే అయినాయి. ఇలా ఫస్ట్ 1-2 జాయిన్ అయిన వాళ్ళేమో నాకు కమ్ములు వచ్చాయి, ముక్కు పుడుకు వచ్చాయి అన్నారు. ఇలా వీళ్ళని చూసి అందరూ లేడీస్ కట్టడం మొదలెట్టారు. లేడీస్ కి బంగారం అంటే ఆశ ఎక్కువ కాబట్టి గట్టిగా 6 నెలల నుంచి 8 నెలలు నడవలేదండి. 3 నెలలు వాళ్ళకి వీళ్ళకి వచ్చినాయని చూపించేసి అందరూ వేలు కట్టారు. ఒక్కొక్కరింట్లో 5 ఐడీలు, 6 ఐడీలు, 30 ఐడీలు, డమ్మి పేర్లు పెట్టే ఐడీలు. దానికి ఏం కండిషన్ లేవు. మన మాదిరి కేవైసీ చేయాలా, ప్రాపర్ గా అకౌంట్ ఉండాలా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలా, ఐడిఎస్ఏ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఏం లేదు. చాలా మంచి కంపెనీ, అందరికి వచ్చేస్తున్నాయి అన్నారు. కళ్ళతో చూస్తూనే ఉన్నా. తీరా గట్టిగా 8 నెలలు కంప్లీట్ అయ్యేలోపు కంపెనీ మూసేశారు. అదేంది, నాకు వచ్చింది ఒక ముక్కు పుడక, నేను కట్టింది ఇన్ని డబ్బులు, నేను ఇంతమంతా కట్టించాను, ఇంతమంది నష్టపోయారు. సరే, ఇంకోటి ఏంటి, మనకేంటి ఈజీగా రావాలి. వెస్టేజ్ లోకి వస్తే ఏం చేయాలి? ప్రొడక్ట్లు నెల కొనాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, మీటింగ్ వినాలి, రోజు జూమ్ మీటింగ్ వినాలి, చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి, టీమ్ తో మాట్లాడాలి. ఇవన్నీ కష్టం ఎందుకు? ఈజీగా డబ్బులు కట్టించుకుంటూ పోతే వచ్చేస్తాయి కదా. మనకి ఈజీ రావాలి. ఏంటి అంటే మనలో వీక్నెస్ ఏంటంటే మనకి ఈజీగా మనీ రావాలి అనేది ఒక వీక్నెస్ మనలో. కలియుగంలో అది ఎవరు ఏం చేయడం లేదు. ప్రతి వ్యక్తిలోనూ ఈజీగా రావాలనుకుంటారు. జాబ్కి వెళ్తే ఏదో మనం వెళ్ళి ఏం పని చేసిన అవసరం లేదు, కాళ్ళ మీద కలిసి కూర్చుంటే ఇన్కమ్ రావాలి కదా. గవర్నమెంట్ జాబులకి ఎందుకు అందరూ అంత కాంపిటీషన్ ఉంటుంది? గవర్నమెంట్ జాబులకి ఎందుకు అంత కాంపిటీషన్? ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పిల్లోడు ఎలా ఉన్నా పర్వాలేదు, లక్షలు కట్టడం ఇచ్చేవాళ్ళు. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ అనగానే పిల్లోడికి అలా డిమాండ్ పెరిగిపోయేది అసలు ఒకప్పుడు.
ఇప్పటికీ కూడా గవర్నమెంట్ జాబ్ అంటే వచ్చేది 20,000 జాబ్ అయినా 20,000 శాలరీ అయినా కూడా లక్షలు దానికి లంచాలు ఇచ్చడానికి కూడా రెడీ ఉన్నారు. ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ లో ప్రెజర్స్ ఉండవు, జాబ్ తీసేయరు, వాళ్ళకి కండిషన్స్ చాలా పనిష్మెంట్లు ఉన్నాయిలే. కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు పడుతున్న బాధలు ఇంకెవరికి లేవనుకో. ఒకప్పుడు అలా ఉండేది. మనకి ఈజీ మనీ రావాలా, జాబులో ఈజీగా రావాలా. బిజినెస్ లో ఏం లేదు, ఒకసారి మనం తీసుకొచ్చి 10 లక్షలు కట్టినా పర్వాలేదు, మనం ఇంట్లోకి వచ్చుంటే నెల నెల మనకి ఇన్కమ్ వస్తూనే ఉండాలా అనేది మన మైండ్ సెట్ అన్నమాట. అది మనలో ఉన్న బలహీనత. ఏ వ్యక్తి అయినా సమాజంలో నేను కష్టపడితేనే డబ్బు వస్తుంది ఈ కంపెనీలో అంటే, అయితే ఇది రైట్ కంపెనీ అని జాయిన్ ఎవరైనా అవుతారా? నేను వెస్టేజ్ గురించి ఎవరికి ఈజీగా వస్తుందని చెప్పను నేను ఎప్పుడు. నీకు సంపాదించాలంటే ఇందులో సోర్స్ ఉంది, మార్గం ఉంది. నువ్వు కష్టపడాలనుకుంటే నీకు ఒక రైట్ ప్లాట్ఫామ్, సరి అయిన ఒక మార్గము, సరి అయిన కంపెనీ అని చెప్తాను అంతే. నువ్వు కష్టపడి ఒప్పుకుంటే ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటాను, కానీ మా కంపెనీలో వెస్టేజ్ ఈజీగా మనీ వస్తుందని ఎక్కడ చెప్పును. కానీ బయట జనాలకి ఎలా ఉంటదంటే ఈజీగా మనీ రావాలి, మనం ఏం పని చేయకూడదు, కట్టాలంటే డబ్బులు కట్టి నెలలా సరుకులు కొనాలి, నెలలా మీటింగ్ వినాలి, నెలలా వాళ్ళకి వీళ్ళు చెప్పాలంటే ఇవన్నీ మనకు బాధలు ఎందుకు? అవసరమైతే నువ్వు 5 లక్షలు కట్టాలే చెప్పు, అవసరం బంగారం అమ్ముతాను లేకపోతే ఫ్లాట్ అమ్ముతాను, ఇంకా ఏదైనా అమ్మైనా సరే అప్పు తీసుకొచ్చినా 5 లక్షలు కడతా. 5 లక్షలు కట్టిన తర్వాత నేను ఇంట్లో కూర్చోవాలా, 7 మంది రావాలి అనేది ఒక రకమైన చాలా మందిలో కష్టపడడం కన్నా ఈజీగా దానికోసం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట, ఇష్టపడతారు. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు చాలా స్కీమ్లు వస్తున్నాయి. అంతే కదా, బంగారు నువ్వేం లేదు, నువ్వు 1500 కట్టిస్తే సార్ నీకు అన్ని నక్లీసులు నగలన్నీ వచ్చేస్తే ఎలా వస్తాయి, దీంట్లో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా కమిషన్ ఇస్తున్నాడు, కంపెనీ వానికి ఎంత వస్తుంది, మనకి ఎంత వస్తుంది, దీనికి అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఇంకొకటి యాప్ వచ్చింది ఫోన్ లో. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది, అబ్బా వెస్టేజ్ చాలా కష్టం సార్ రోజు జూమ్ మీటింగ్ వినాలంటే, మరి ఏం చేస్తావు ఊరికే ఎలా వస్తాయి డబ్బులు అంటే, సార్ నాకు ఫలానా యాప్ వచ్చింది సార్, దాంట్లో 10,000 కడితే నాకు 4 రోజులకే 1000 రూపాయలు వచ్చింది సార్, నెలకే వచ్చేసింది, నాకు ఇంత వచ్చింది, మా ఆవిడకి ఇంత వచ్చింది అని 10,000 కట్టగానే రాగానే ఏం చేశారు, 10 మంది ఐడీలు ఇంట్లో నలుగురు ఐడీలు 10,000 అయితే 50,000 కట్టారు. 50,000 కట్టిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పి లక్షలు కట్టించారు. కరెక్ట్ గా 6 to 8 months, ఫస్ట్ 2 నెలలు 3 నెలలు డబ్బులు బాగా వచ్చాయి. అందరూ డబ్బులు కడుతుంటే డబ్బులు వచ్చేది కదా, ఇప్పుడు పొద్దున్న డబ్బులు కడితే రేపుగా అకౌంట్ లో ఇంట్రెస్ట్ అని పడిపోతుందంట. ఇదేంటి ఇలా ఇంత ఈజీగా వచ్చేస్తుంటే, మనం ఒక 6 నెలలు సంవత్సరంలో కోటీశ్వరరావు వచ్చాన ఆశతో 1000 కట్టిన వాళ్ళు లక్షలు తెచ్చి కట్టారు. లక్షలు ఎప్పుడైతే అందరూ లక్షలు కట్టగలిగా ఆడు కావాల్సిన కోట్లు టర్న్ ఓవర్ జరిగింది, అయిపోయింది. రాత్రికి మూసేశాడు. అది ఏమైందో తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. అందరూ చాలా మంది వెస్టేజ్ లో చేస్తున్నారు చాలా మంది. ఎందుకు అంటే మనకి ఈజీగా రావాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు సొమ్ముగా చేసి స్కీములు పెట్టేస్తున్నారు. ఈ స్కీము ఇట్లా ఉంటుంది, ఈ స్కీమ్ ఇంత ఈజీగా ఉంటుంది, ఇందులో ఈజీగా వచ్చేస్తుందని. కానీ మనం కూడా ఏం చేస్తున్నామంటే చాలా దానికి డబ్బులు కట్టుతున్నాం. మరి ఈ రోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏంటికి మీరు డబ్బులు కట్టారంటే, దాంట్లో చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయన్నారు, అన్ని వస్తాయి ఎన్ని వస్తాయన్నారు, తర్వాత డబ్బులు మోసం చేశారు. ఈ కంపెనీలు అన్ని ఇంతే అంటారు. కంపెనీ డబ్బులు వస్తాయని ఎవరు ఆలోచించరు. జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచిస్తే ఇది మంచిదా ఇది చెడ్డదా తెలుస్తుంది. వెస్టేజ్ కంపెనీలో ఎక్కడైనా డబ్బులు కట్టేది ఉందా? ఈ ఇన్కమ్ వస్తుంది అంటే ఒక్కొక్క వ్యక్తి లేదంటే వస్తుంది. మనకేంటి నెట్వర్క్ ఫామ్ చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి రోజు జూమ్ జాయిన్ అవ్వాలి. మనకి కష్టమంతా ఎందుకు, రోజు జూమ్ జాయిన్ అవ్వాలా, నేర్చుకోవాలా, టెస్ట్ మోడల్ చెప్పాలా, క్లాసులు చెప్పాలా, వాళ్ళు నో అన్నా కూడా ఇంకోటి చెప్పుకుంటూ పోవాలి. ఎంత చాలా కష్టమైన పని అని ఎవరు ఇష్టపడరు. ఓకేనా? రెండోది ఏంటంటే హెవీ మనీ, నువ్వు ఏం చేయకపోయినా లక్షల్లో వచ్చేస్తాయి అనగానే మనకు ఒక ఆలోచన, లేదంటే మనం ఏం చేయకుండా లక్షల్లో కోట్లో రావాలనేది ఒక వీక్నెస్, బలహీనత మనకి. అలా ఉంటే మనం చాలా ఇష్టపడతాం. ఈ రెండో పాయింట్ చూసుకొని వాళ్ళు ఏమంటారు, ఆ డబ్బులు కట్టిన వాళ్ళు కట్టించుకునే వాళ్ళు, ఇగో మా ఫ్రెండ్కి ఇంత వచ్చింది, ఆయనకి అంత వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్పేస్తారు. చెప్పగానే ఏమవుతుంది, నిజంగా మనకు కూడా వచ్చేస్తామో మనం కట్టేటప్పుడు వెనుక ముందుకు ఆలోచించుకోని చేస్తాం. మూడో పాయింట్ వచ్చేసి ఫాస్ట్ మనీ, ఫాస్ట్ గా నెల ఇంట్రెస్ట్ ఇవ్వడమే కష్టమైపోతే రోజుకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నేను చెప్పిన యాప్ లో ఇంతకు ముందు మనలో మా ఫ్రెండ్స్ డబ్బులు కట్టిన వాళ్ళు రోజుకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా ఇస్తారండి డబ్బులు? వాడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇంట్రెస్ట్? రోజుకి అసలు వానికి ఇన్కమ్ ఇవ్వాలంటే సోర్స్ ఏంటి? నీకు జనాలతో కట్టించుకున్న డబ్బులే తిరిగి ఇస్తున్నాడు.
ఏం చేశాడు? వందలతో నమ్మిచ్చాడు, వేలకి తీసుకెళ్ళాడు, వేల నుంచి లక్షలు తీసుకెళ్ళి, లక్షల నుంచి కోట్లు తీసుకెళ్ళగానే క్లోజ్ చేశాడు. అయిపోయింది. ఇంకెవ్వరు మాట్లాడడం లేదు. ఫాస్ట్ గా రావాలనేది మన తపన. మనకి ఎలా ఉందంటే చాలా మందికి ఈజీగా రావాలి, కష్టం చేయకుండానే రావాలి, ఎక్కువ మనీ రావాలి, ఫాస్ట్ తొందరగా రావాలి. 5 సంవత్సరాలు వెస్టేజ్‌లో నువ్వు నిలబడితే 1,00,000 ఖచ్చితంగా కొడతావయ్యా అంటే 5 సంవత్సరాలా? 30 సంవత్సరాల జాబ్‌లో ఎట్టి చాకిరీ చేయడానికి కూడా అందరూ ఇష్టపడతాం. చాకిరీనే, దాంట్లో తప్పేం లేదు. ఏ జాబ్ అయినా చాకిరీ లేకుండా ఎక్కడ లేదు. ఏ ఏ మే జాబ్ అయినా ఆ పైనున్నంత చాకిరీ చేయాల్సిందే. సంవత్సరం అంతా ఒక్క రూపాయి శాలరీ పెంచడానికి లేదు. సంవత్సరం తర్వాత ఇంక్రిమెంట్ అడగడానికి లేదు. ఓవర్ టైమ్ చేసి డబ్బులు అడగడానికి లేదు. లీవ్‌లు అడగడానికి లేదు. ఏది చెప్పితే అది చేయాల్సిందే. ఏ జాబ్ అయినా గూడా. మరి 35 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేయడానికి ఇష్టపడుతున్న జనాలు 5 సంవత్సరాలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఖచ్చితంగా నిలబడి కష్టపడాలి. ఒక వెస్టేజ్ లాంటి కంపెనీలో అంటే అబ్బో! 5 సంవత్సరాలా? 5 సంవత్సరాలు కాదు, 5 నెలలు కూడా ఆలోచించరు. నిజం. నా దగ్గర కంపెనీలో 5 నెలలు కూడా నిలబడడానికి ఆలోచించడానికి కష్టం అనుకునే వ్యక్తి అదే 5 నెలల్లో తీసుకెళ్ళి లక్షల లక్షల డబ్బులు పెట్టేసి మొత్తం గుండు గీయించుకొని వచ్చేసాడు. అయిపోయిందా అన్న? సరిపోయిందా అంటే ఇంకేం మాట్లాడట్లే. ఎందుకు? ఇంకొక కంపెనీ చెప్తాను నేను. రియల్ ప్రాక్టికల్ నా లైఫ్‌లో చెప్తా. నేను వెస్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మా ఊర్లో మన వెస్టేజ్ యాప్‌లో చూస్తే ఉరవకొండ, మా ఊర్లో వెస్టేజ్ షాప్ ఉందా? ఆ షాప్ ఎక్కడుందో చూసి మా ఫ్రెండ్స్ చెప్దాం అనుకున్నా. ఒక నెల, 2 నెలలయింది. చేద్దాం అనుకుంటే అక్కడ యాప్‌లో నంబర్ ఉంది గానీ ఫోన్ చేస్తే లేదండి, షాప్ తీసేశారు. ఉరవకొండలో షాప్ లేదండి, వెస్టేజ్ షాప్. అదేంటి సార్ అంటే ఇక్కడ వెస్టేజ్‌లో ఉన్న వాళ్ళంతా విన్ఫినిత్ అనే కంపెనీకెళ్లారండి. వెస్టేజ్ అందరూ మానేశారు. అందుకే వెస్టేజ్ సరుకులు ఎవరు కొనవలేరు. విన్ఫినిత్ బాగా నడుస్తుంది. ఏంటి సార్ బాగా నడవడం ఏంటి? విన్ఫినిత్ అంటే ఏంటంటే ఏం లేదండి. మన వెస్టేజ్‌లోనే 45 లక్షలు ఇన్‌కమ్ తీసుకుంటున్న వ్యక్తి నెలకి హేగల్ మహేష, మంజునాథ్ అనే ఇద్దరు పెద్ద లీడర్లు కంపెనీ మేనేజ్‌మెంట్‌తో కొద్దిగా పార్ట్నర్‌షిప్ అడిగారు. అది వర్కౌట్ కాకపోతే వీళ్ళు కంపెనీనే చీల్చారు. అంటే వీళ్ళు పెద్ద 40 లక్షలు, ఆయన 60 లక్షల పైన ఉండేది మంజునాథ్‌కి నెలకి. మరి వీళ్ళేంది పెద్ద టీమ్ ఉంది. రాయలసీమ, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప ఈ 4 డిస్ట్రిక్ట్‌లు రాయలసీమలో వాళ్ళు బాగా ఎళ్లారు. అసలు తిరుగులేదు. పిచ్చోలు జనాలు కష్టపడ్డారు వెస్టేజ్‌లో. ఎప్పుడైతే ఇన్‌కమ్ పెరిగేదలకే వీళ్ళేం చేశారు, లీడర్‌లనే అంటే ఇప్పుడేం చేస్తారు, ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్న వ్యక్తి తన కిందున్న ఎమ్మెల్యేలందరిని పక్కన పార్టీ మార్చేస్తారు గదా! అప్పుడప్పుడు. అట్లా ఈళ్ళేం చేశారు, నా కింద ఇంత పెద్ద మంది లీడర్లున్నారు, ఇంత పెద్ద టీమ్ ఉంది. ఇప్పుడు మీరు నాకు పార్ట్నర్‌షిప్ ఇవ్వకపోతే ఇంక మీ కంపెనీ ఏముండదు, మేము చీల్చేస్తాము, మీ మీద పొడిచేస్తామని చెప్పేసి ఇదే వెస్టేజ్ కంపెనీలో ఉన్న 4 కేటగిరీ ప్రొడక్ట్‌లే అదే ఫార్ములా తీసుకెళ్ళి ఆ పేరు మార్చుకొని అక్కడ అనంతపూర్‌లో ధర్మవరం అనే ప్లేస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఒకటి పెట్టి కంపెనీ నడిపి ఆ పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా! వీళ్ళు వెనకాల వెళ్ళిపోయినోళ్ళు. ఈ ఇద్దరు లీడర్లు వెనకాల వెళ్ళిపోయిన పెద్ద పెద్ద లీడర్లకి లక్షలు లక్షలు ఇచ్చి డబ్బులు బాగా ఫారిన్‌కి తీసుకెళ్ళి ఫుల్ మందులు తాగించి ఎంజాయ్ చేయించి ఆ టీమ్‌నంతా డైవర్ట్ చేశారు. సరే, గౌతమ్ బాల గారు ఏమనుకున్నారంటే నా మహావృక్షం వెస్టేజ్ ఈ పక్కన ఒక కొమ్మకి చెదబట్టింది. దానికి నరికేసాడు అంతే. ఆళ్ళు పోతే అక్కడికి నరికేసాడు. అక్కడ మళ్ళీ ఆ నరికేసిన ప్లేస్‌లో మళ్ళీ చిగుర్లు పెట్టి వెస్టేజ్ మళ్ళీ మహావృక్షం అయిపోయింది. ఆ నరికేసిన కొమ్మ అక్కడికెళ్ళి కొద్ది రోజులు మాత్రమే పచ్చగా ఉంది. చెట్టు నరికిన కొమ్మ ఏమైతది? 4 రోజులు కొద్దిగా పచ్చగా ఉంటదా? ఉన్నంత అందులో ఉన్న తేమకి. తర్వాత ఎండిపోతదా? జస్ట్ నేనప్పుడు అడిగినప్పుడు ఏమన్నారంటే వెస్టేజ్‌లో 6 లెగ్గుల మీద పని చేస్తేనే గౌతమ్ బాల గారు డబ్బులిస్తున్నారండి. విన్‌ఫినిత్‌లో 2 లెగ్గుల మీద పని చేస్తే చాలు వేలల్లో ఇన్‌కమ్ వచ్చేస్తుంది సార్. అందరూ దానికెళ్ళిపోతున్నారు. ఈజీగా 2 లెగ్గుల్లో ఈజీగా వచ్చేస్తున్నాయి సార్ అన్నారు. మరి నాకు కొత్తగా వచ్చినప్పుడు అంత డీటెయిల్‌గా తెలీదు. 2 లెగ్గులేంటి, 6 లెగ్గులేంటి అని. ఈవెన్ నేను గోల్డ్ ఎడిటర్ అయినప్పుడు కూడా ఓ వ్యక్తి వచ్చేసి, "సార్ నువ్వు ఎంత టర్న్ ఓవర్ చేసావు వెస్టేజ్‌లో? ఇదే టర్న్ ఇన్ఫినిటీలో చేస్తే నాకు అప్పుడు 30,000 వస్తుందండి. ఇందులో 60,000, 70,000 వస్తుంది సార్ మీకు. వెస్టేజ్‌లో చాలా కష్టం సార్. నేను వెస్టేజ్‌లో చేసిందిలోకి వచ్చా" అన్నాడు. నేనెందుకో ఈజీగా మనీ వస్తుందంటే నేను అక్కడ నాకెక్కడో ఇది డేంజర్ జోన్ అనిపించిందండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి అన్ని చూసొచ్చిన వ్యక్తిని. ఈజీగా మనీ వచ్చిన చోట స్టెబిలిటీ ఉండదు. ఈజీగా వచ్చిన మనీ మన దగ్గర నిలబడదు. కష్టపడిన సొమ్ము మనకు అంటదు. తింటే వంట పట్టదు. ఇది నాకు నేను నేర్చుకున్న జ్ఞానం నాకు చిన్నప్పటి నుంచి. కాబట్టి
నాకు ఈజీగా వస్తుందంటే వద్దులేయ్యా, కష్టపడి వస్తుందంటేనే నేను ఏదో నిలబడదాము, ఇటువంటి వాళ్ళకే ఇందులో లైఫ్ ఉంటుంది, కష్టపడితేనే కాస్త డబ్బులు ఇస్తుంది, ఆ కంపెనీకి లైఫ్ ఉంటుంది. కాబట్టి నేను ఇందులో తర్వాత 2 సంవత్సరాల్లో కంపెనీ ఇది బోర్డు మూసేసి ఆ మహేష్ వెస్టేజ్ రాలేకపోయాడు. ఆ పైన 60 లక్షలు తీసుకున్న వ్యక్తి మంజునాథ్ మళ్ళీ నేను నమ్మింటే నిజంగా నా లైఫ్ స్పాయిల్ అయిపోయేది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనగానే ఇది కూడా ఒక మోసము అని నేను కూడా ఈ వాటికి అందరూ ఎవరు చెప్తున్నారో నేను కూడా చెప్పుకునేవాడిని. ఎందుకు అందులోకి వెళ్ళి కట్టేవాడిని. తర్వాత నువ్వు చేసిన పని ఏంటి, నీ వల్ల అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నావు, ఇన్ని కొన్నాం, ఇన్ని చేయం, ఇంత తిరిగాం, ఈ రోజు అప్పుడే 2 సంవత్సరాలు తిరిగి జీరో అయిపోయింది రా అంటే ప్రతి ఒక్కరి ముందు తలదించుకోవాలి. నిజంగా అప్పుడు నా లైఫ్ లో ఇంత బతికి ఈ రోజు ఇంతమందికి నా వల్ల మోసం జరిగి ఇంతమంది ఎవరితో సంబంధం లేకుండా జాబ్ చేసుకుంటే పోను, అది వచ్చిన శాలరీతో బతికెత్త అయిపోనని ఖచ్చితంగా నేను అనుకునేవాడిని. ఈ రోజు చాలా మంది మనం వెళ్ళగానే జాయినింగ్ బిజినెస్ చైన్ బిజినెస్ వద్దు వద్దు నాకు ఇష్టమే లేదని ఒకే మొహమాటం లేకుండా చెప్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి దానికి ఈజీ మనీ, హెవీ మనీ మీద డబ్బులు కట్టాల్సి వస్తే కట్టి తర్వాత 2 సంవత్సరాలు తిరిగి ఒక కంపెనీ మూసేస్తే బయటకు వచ్చి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటాం ఇవన్నీ వేస్ట్ అని. తప్పేవాడిదంటే ఈజీగా వస్తుందంటే ఆశపడిన మంది తప్పు. మరి మన వెస్టేజ్ లో ఈజీగా వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈజీగా ఎక్కడైనా మనీ వస్తుందా? ఏం రాదు. నువ్వు 100 గాని 1000 గాని 1500 గాని 2000 సరుకులు కొనుక్కో, నచ్చితే నీకు 30 రూపాయలు ఇస్తాడు. ఈజీగా ఏం రాలే, 30 రూపాయలు ఇచ్చాడు పర్ఫార్మెన్స్ బోనస్. నువ్వు నలుగురు చెప్తే లేదా ఒక 5-6 మంది చెప్పి నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అయితే నీకు ఒక 300 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు. తర్వాత బ్రాంజ్ అవ్వాలంటే నువ్వు 5500 పీవీ చేసి కనీసం అంటే ఒక 50 మందిని టీంని తెచ్చి 2000 రూపాయలు సరుకులు కొనిపిస్తే నీకు 10,000 సార్లు ఇస్తున్నాడు. ఇనీషియల్ గా బాగా పరీక్ష ఉంటది మనం ఇన్కమ్ ప్లాన్ లో. ఇనీషియల్ ఆ కష్టాన్ని తట్టుకోగలిగితే, అక్కడ నిలబడగలిగితే తర్వాత రారాజులు మొత్తం వెస్టేలో. ఇనీషియల్ గా కష్టపడినోడు తర్వాత సుఖపడడం పెద్ద కష్టం కదండి. ఇనీషియల్ గానే సుఖపడితే తర్వాత కష్టపడలేరు. వజ్రాల కిరీటం ధరించాలంటే ముళ్ళు కిరీటం ధరించి తీరాల్సిందే. ముళ్ళు కిరీటం ధరించిన వ్యక్తికే వజ్రాల కిరీటం విలువ తెలుస్తుంది. కానీ ఎవరో తండ్రి సంపాదించిపోతే కొడుకు వజ్రాల కిరీటం పెట్టుకున్న దాని వాల్యూ కూడా తెలియదు ఉనికి. కష్టం పడి వెస్టేజ్ ఎదిగిన వ్యక్తికే వెస్టేజ్ విలువ తెలుస్తుంది, అందులో పొందిన విజయం యొక్క విలువ తెలుస్తుంది, దానివల్ల వచ్చే ఆనందాన్ని అనుభవిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. వెస్టేజ్ అందుకే ఈ రోజు మనకి ఎటువంటి ఈజీ మనీ రాదు, హెవీ మనీ వస్తుంది. ఎప్పుడు ఇనీషియల్ గా చేయవలసిన బేసిక్ వర్క్ కష్టపడి చేస్తేనే. అక్కడ ఎవరు ఈజీగా మనీ కావాలనుకున్న ఎవరు నిలబడరు. 1 ఇయర్ నువ్వు ఏం ఆశించకూడదు వెస్టేజ్ లో వర్క్ చేయాలంటే. నిజంగా వెస్టేజ్ లో హైయెస్ట్ మనీ తీసుకోవాలంటే 1 ఇయర్ అసలు కళ్ళు మూసుకొని ఏం ఆలోచించద్దు. నీవు పొద్దున లేస్తే కానీ కుదిరినంతసేపు జూమ్ మీటింగ్ వినాల్సిందే, యూట్యూబ్ లో నాలెడ్జ్ తెలుసుకోవాల్సిందే, నీకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండాల్సిందే. ఎంతమంది వచ్చినా నో అన్న పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే 1 ఇయర్ తర్వాత నీ చరిత్ర తిరిగి రాయొచ్చు. 1 ఇయర్ లోపు నీకు అన్ని కష్టాలు ఉంటే 1 ఇయర్ తర్వాత నువ్వు నిలబడితే వీడు అసలైన వ్యక్తి అని చెప్పేసి వెస్టేజ్ లో ఉన్న మనీ జనరేషన్ ప్లాన్ టెస్టింగ్ అంత ఉంటుంది. దేవుడు పరీక్షించాల్సిన లే. గౌతమ్ బాల గారు పెట్టిన ప్లాన్ అంత పర్ఫెక్ట్ ఉంటది. నిన్న చెక్కి శిల్పంలో తయారు చేసేస్తాడు. నువ్వు స్టార్ దాటలోపు నువ్వు శిల్పం అయిపోవాలంతే. సిల్వర్ గోల్డ్ దగ్గర కాలుస్తాడు, మామూలుగా కాదు. అంత ఈజీగా సిల్వర్ గోల్డ్ లెవెల్లో మనం నిలబడడం అనేది. మనకి సైడ్ వాల్యూ ఉండదు. సైడ్ వాల్యూ అక్కడ 1500-1800 చేసుకోవడానికి సుక్కులు కనబడతాయి మనకి. మరి కింద ఉన్న డైరెక్టర్ అయిన వ్యక్తికి, కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ డైరెక్టర్ అవడానికి చాలా కష్టం. ఆయన డైరెక్టర్ చేయాలి కష్టపడి. మళ్ళీ సైడ్ వాల్యూ చేసుకోవాలి. సైడ్ వాల్యూ లేకపోతే కింద 10,000 వచ్చినా నీకు 1 రూపాయి రాదు. ఓకేనా? సైడ్ వాల్యూ వచ్చి కింద క్వాలిఫై పడితే మళ్ళీ నువ్వు సిల్వర్ డైరెక్టర్కి వెళ్ళు. మరి ఇంత చేస్తే 10,000 రూపాయలు వస్తుంది ఎల్ఓబి లేకపోతే. చూడండి ఎంత అంటే ఒక డైరెక్టర్ అవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడ నుంచి సిల్వర్ గోల్డ్ లో నిలబడాలంటే ఆ ప్లాన్ అనేది మనిషిని కాల్చి, ఒక ముడి బంగారం కాలిస్తే బంగారం ఎలా షైనింగ్ వస్తుందో అక్కడ రాడు తేలిపోతాడు. సిల్వర్ గోల్డ్ మీద నిలబడ్డాడు ఒక 6 నెలలు, ఎల్ఓబి కొట్టాడు అంటే ఇంకా రాడు తేలిపోతాడు లీడర్ గా. ఇంక తిరిగి చూడాల్సిన పని లేదు. వెస్టేజ్ ని వెళ్తాడు. అక్కడ నిలబడి 2 ఎల్ఓబిలు కొట్టి స్టార్ అయ్యాడంటే ఇంక వెస్టేజ్ లో వెళ్ళిపోవడమే, ఇంక రాజే. ఈజీగా రాదు. కష్టపడి నిన్న ఒక రాయిని రత్నంలో శిల్పంలో చేసి
నిన్ను పైకి తీసుకెళ్తాడు, తర్వాత కార్లో కూర్చోబెట్టి తిప్పుతాడు గౌతమ్ పాలే గారు. ఉంది, హెవీ మనీ ఉంది, కానీ ఈజీగా అయితే రాదు అని కంపెనీలో చెప్పినట్టు. ఫాస్ట్ గా రాదు. ఎవరు చెప్పారు ఫాస్ట్ గా 2 నెలలు 3 నెలలు క్రౌడ్ డైరెక్టర్ అవడం, 6 నెలలు క్రౌడ్ డైరెక్టర్? ఇది చెప్పడమే రాంగ్. నువ్వు ఒక బేసిక్ ఉంటది ప్రతిదానికి. ఈవెన్ నేను ఎవరు దీపక్ సుజ్ గారు చెప్పిన క్లాస్ నేను విన్నాను. ఈజీగా తొందరగా డబ్బులు వస్తాయని మన లీడర్లు ఏదో జనాలను మభ్య పెట్టడానికి కొంతమంది చెప్తుంటారు, కానీ 6 నెలలు ఏదో అయిపోవాలని. అది కాదు. దీపక్ సుజ్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, బూట్ క్యాంప్ కి వచ్చి ఫస్ట్ బూట్ క్యాంప్ వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు. ఒక లీలావర్ణ గారిని స్టేజ్ మీద పిలిచి, లేడీ పర్సన్ లీలావర్ణ గారిని మేడం పిలిచి, అమ్మ నేను అడిగే క్వశ్చన్ నువ్వు అసలు ఫీల్ అవ్వద్దు అన్నాడు. ఏంటి అన్నాడు. ఏంటి సార్ అంటే, సరే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది, మీ ఆయన వచ్చేసి నాకు 3 నెలల్లోనే బేబీ కావాలంటే ఇవ్వగలవా? 4 నెలల్లో ఇవ్వగలవా? 5 నెలలు ఇవ్వగలవా? 6 నెలలు ఇవ్వగలవా? కాదు సార్, 9 నెలల వరకు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకు? బేబీ కంప్లీట్ గా ఫామ్ అవడానికి 9 నెలలు పడుతుంది సార్. ఒక కడుపులో తల్లి గర్భంలో బిడ్డ ఒక మనిషి రూపంలో అంత ఫామ్ తయారవడానికి 9 నెలలు ఒక స్టాండర్డ్ పీరియడ్ సార్. 9 నెలలలోపు బిడ్డని మనం బయటకు తీసినా కూడా అన్హెల్తీ సార్. అవునా అన్నాడు. మరి 9 నెలల తర్వాత ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వాలంటే 9 నెలలు. ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి మినిమం పీరియడ్ ఉంటుంది. ఓకేనా? ఒక స్టూడెంట్ గా ఉన్న వ్యక్తి మినిమం జాబ్ చేయాలంటే ఎంత ఉంటుందండి? మినిమం డిగ్రీ లేకపోకుండా ఎక్కడైనా జాబ్లు వస్తున్నాయా? పుట్టగానే ఎవరికైనా జాబ్లు వచ్చేస్తున్నాయా? చదువు ఏం చదువుకోకుండా జాబ్లు వస్తున్నాయా? చూడు, 18 సంవత్సరాలలోపు ఎక్కడైనా జాబ్లు వస్తాయా? వచ్చిన జాబ్లు ఏం జాబ్లు ఉంటాయి? చదువు లేకుండా 18 సంవత్సరాలలోపు జాబ్ పెడితే ఏదో క్లీన్ చేసుకునేది ఊడ్చుకునే ఉంటాయి, హోటల్లోనో లాడ్జిల్లోనో. ఓకేనా? అంతకు మించి ఏముండదు. నువ్వు సిస్టమేటిక్ గా జాబ్ చేయాలంటే కంపల్సరీ అక్కడ కూడా నువ్వు 10 సంవత్సరాలు మినిమం 15 సంవత్సరాలు చదవాల్సిందే. 1వ తరగతి నుంచి 15 డిగ్రీ కంప్లీట్ అవ్వాల్సిందే. మినిమం డిగ్రీ చదివితే నువ్వు ఎలిజిబుల్. ప్రతి దానికి ఒక నిర్దిష్ట పీరియడ్ ఉన్నప్పుడు వెస్టేజ్ లో 3 నెలలు 6 నెలల్లో లక్షలు ఎలా వస్తాయని మీరు అనుకుంటున్నారు అని క్వశ్చన్ వేసాడు. వెస్టేజ్ లో కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక లీడర్ తయారు చేయాలంటే మినిమం టైం ఉంటది. పుట్టిన బిడ్డని ఇమ్మీడియట్ గా నడుస్తాడా? నడుస్తున్న బిడ్డ ఇమ్మీడియట్ గా స్కూల్కి వెళ్తాడా? పుట్టిన బిడ్డ ఇంట్లో ఆడుకునేటప్పుడు నువ్వు కేర్ ఎలా తీసుకుంటావు? వాడు కాలు వచ్చి నడిచినప్పుడు ఎలా కేర్ తీసుకుంటావు? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా కేర్ తీసుకుంటావు? వాడు కాలేజీ జాయిన్ చేసినప్పుడు ఎలా తీసుకుంటున్నావు? కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వెళ్ళిన తర్వాత ఎలా కేర్ తీసుకుంటావు అంటే, పుట్టిన బిడ్డని అరచేతిలో పెట్టుకొని కేర్ తీసుకుంటాం. కొద్దిగా కింద ఆడుకునేటప్పుడు దగ్గరుండి చూసుకుంటాం. నడుస్తున్నప్పుడు బయట ఆడుకుంటున్నా కూడా దూరంగా కూడా కేర్ చేసుకుంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులు మోసుకొని వెళ్ళి తీసుకెళ్తున్నాం. కానీ అదే కొద్ది రోజులు అయిన తర్వాత బ్యాగులు పిల్లలకు అప్ చెప్తున్నాం. అదే కొద్ది రోజులు అయిన సైకిల్ ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తున్నాం. తర్వాత ఆడంత వాడే బస్సు ఎక్కి వస్తున్నాడు, తర్వాత ఆడంత వాడి జాబ్కి వెళ్తున్నాడు, తర్వాత ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి వెస్టేజ్ లో వచ్చిన జాయిన్ అయిన వ్యక్తిని, ఫస్ట్ జాయిన్ అయిన కొత్త ఐడి వేసుకున్న వ్యక్తిని, పుట్టిన పిల్లోని ఎలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటుందో తల్లి, ఇక్కడ అప్పులైనా అలా కేర్ తీసుకోవాలి. ఒక చిన్న పిల్లోనిగానే భావించాలి. నడక తెలియదు వాడికి, చెయ్యి పట్టుకొని నడిపించాలి. నడవడం మొదలెట్టిన తర్వాత నడుస్తున్నాడుగా మనం పక్క నుండి అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇంకొద్దిగా సీనియర్ అయిన తర్వాత చిన్న చిన్న బ్యాగ్ ఆనకైతే ఫస్ట్ మనం బ్యాగ్ మొత్తం, తర్వాత ఆమె బ్యాగ్ అప్ చెప్తాం. ఇక్కడ వెస్టేజ్ లో అతను కొద్దిగా నేర్చుకున్న తర్వాత తను నడుస్తున్న తర్వాత చిన్న చిన్నగా తను నేర్పించడం మొదలెట్టించాలి. ఇలా ఒక చిన్న పిల్లోని మనం పెద్దగా అయినంత వరకు ఎలా కేర్ తీసుకొని ఒక్కొక్కటి నేర్పించుకుంటూ ప్రయోజనం చేస్తున్నామో, వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడు కూడా అప్పులైనారు ఒక డౌన్ లైన్ అని అదే విధంగా పెంచుకోవాలని చెప్పడం చాలా అద్భుతంగా చెప్పాడు. ఆ రోజు ఒక 1 అవర్ చెప్పాడు, మనకు అంత టైం లేదు. ఇలా చూసుకుంటే వెస్టేజ్ లో ఈజీగా ఏం రాదు, వస్తుంది, కోట్లు వస్తాయి, కానీ చేయవలసిన పని పర్ఫెక్ట్ గా చేస్తూ వస్తుంది. ఈ రోజు బయట కంపెనీలు ఏమనుకుంటున్నాం, మనం ఈజీ మనీ వస్తుందంటే వెళ్ళిపోతున్నాం, డబ్బులు కట్టేస్తున్నాం, బంగారు అవసరమైతే తాకట్టు పెట్టి కట్టేస్తున్నాం. ఇది మనం అందరం మోసపోవడానికి, మనలో ఉన్న వీక్నెస్ చూసి కంపెనీలలో కూడా చాలా స్కీములు పెట్టేసి తర్వాత స్కామ్లు చేసేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు, ఇన్కమ్ హైయెస్ట్ ఉండాలి, లాస్ ఉండకూడదు, రిస్క్ ఉండకూడదు. ఈ 4 కండిషన్ అప్లై చేయాలి. అదే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఈజీగా మనీ వస్తుందంటే దాన్ని తీసి పక్కన పడేయాలి. అంతే. ఎవడైనా వచ్చి మన దగ్గర ఈజీగా మనీ వస్తుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయి అన్నాడంటే తీసి పక్కన పడే, జాబ్ మన పనికి వచ్చేది కాదు, ఇది లైఫ్ మన నాశనం చేసేదని డిసైడ్ అవ్వాలి. మన వెస్టేజ్ ఎవరైనా ఈజీగా మనీ వస్తుందంటే అలా చెప్పొద్దండి. ఈజీగా రాదు, ఈజీగా వస్తుందని తీసుకొచ్చిన తర్వాత ఈజీగా రాదు కాబట్టి అందరూ దేనికి వెళ్ళిపోతున్నారు. చెప్పేటప్పుడే ఇలా నీకు ఒక ప్రణాళిక ఉండి, నీకు ఒక కమిట్మెంట్ ఉండి,
నీకు టార్గెట్ ఉండి, నీకు ఒక డ్రీమ్ ఉండి ఇవన్నీ నేర్చుకోవాలంటే వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇందులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో ఇలా వర్క్ చేసుకోవాలి, తర్వాత ఇలా వర్క్ చేసుకోవాలి. ఒక 5 సంవత్సరాలు నువ్వు కమిట్మెంట్ తో వర్క్ చేయాలి. ఫస్ట్ 1 ఇయర్ నువ్వు ట్రైనింగ్ గా ఉండాలి. తర్వాత టీమ్ తో వర్క్ చేసుకోవాలి. తర్వాత టీం నడిపించాలి. తర్వాత నువ్వు మంచి లీడర్ అవుతావు. తర్వాత నువ్వు ఎక్కడున్నా నీకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ కూడా. కానీ చేయవలసిన మినిమం బేసిక్ వర్క్ చేయాల్సిందే. ఓకేనా? కాబట్టి మీరు డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఏం చెప్పాలి? ఈజీగా మనీ వస్తుందంటే అది దొంగ కంపెనీ, దాని మన జోలికి వెళ్ళకూడదు. ఈ రోజు మీరు జాయిన్ అయిన కంపెనీలన్నీ ఇలా ఈజీగా మనీ వస్తాయన్నారు కాబట్టి మీరు జాయిన్ అయ్యారు, పోగొట్టుకున్నారు. మీ వెస్టేజ్లో జాయిన్ అయ్యి మాకు ఈజీగా వస్తుందని చెప్పలేదు, మేము కష్టపడి చేయడానికి మంచి కంపెనీ అని చెప్పారు, కష్టపడుతున్నాం, మేము ఏం డబ్బులు పోగొట్టుకోలేదని మీరు గర్వంగా చెప్పండి. అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి అదర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి జస్ట్ కొన్ని పేర్లు చెప్తాను. మరి ఇందాక మనం చెప్పిన వెస్టేజ్ లోని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దీన్ని కంపేర్ చేయండి. యామ్వే కంపెనీ వచ్చింది మనకు అన్నిటికంటే ఫస్ట్ డైరెక్ట్ మనకి ఇండియాకి వచ్చిన కంపెనీ ఏంటంటే ఇది ఇండియా కంపెనీ కాదు, ఫారినర్స్ ది. మరి యామ్వే కంపెనీ వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ మనం పరిచయం చేసింది. మరి ఇందులో మనకి జీరో, మన వెస్టేజ్ కంపెనీలో ఫ్రీగా జాయిన్ అయినట్లు జాయిన్ అవడం లేదు. జాయినింగ్ 1500 ఉండేది. ఓకేనా? నువ్వేం చేసిన అవసరం లేదు. ఇందులో నువ్వు మెంబర్షిప్ కావాలంటే 1500 కట్టి జాయిన్ అవ్వాలి. కొన్ని కోట్ల మంది 1500 కడితే, 1 కోటి మంది 1500 రూపాయలు కడితే ఎన్ని కోట్లు అవుతాయో చూడండి. మరి అదే ఇండియాలో మనకు 5 కోట్ల మంది ఈ రోజు వెస్టేజ్ లో ఉన్నారు. 5 కోట్ల మందితో ఒక్కోరితో 1000 రూపాయలు మన ఫీజు కట్టిస్తే ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం ఎవరన్నా. 5 కోట్ల మంది మన వెస్టేజ్ లో ఇప్పుడు టీం ఉన్నారు. మరి 5 కోట్లు ఇంటూ 1000 రూపాయలు ఇస్తే ఎన్ని వందల కోట్లు అవుతాయో చూడండి. మరి ఇంత డబ్బును మన కంపెనీ ఆశించలేదే. నిజంగంటే ఒక్కొక్కరితో 100 రూపాయలు తీసుకున్నా ఎన్నో 500 కోట్లు 500 కోట్లు అవుతాయి. 500 కోట్లు అంటే తక్కువ, 500 కోట్లు అంటే తక్కువ చెప్పండి. ఒక్కొక్కరితో 100 రూపాయలు. ఇప్పుడు వెస్టేజ్ లో పెట్టి 500 రూపాయలు జాయినింగ్ ఫీజు లేదు, 200 జాయినింగ్ ఫీజు అంటే 10 అంటే 1000 కోట్లు అంటే 1000 కోట్లు 1000 కోట్లు డబ్బులు వస్తాయి ఈరోజు ఓన్లీ జాయినింగ్ ఫీజు వల్ల. కానీ 1000 కోట్లని కంపెనీ వదిలేసింది. మన కంపెనీ ఫ్రీ జాయినింగ్ ఇస్తుంది. మరి యామ్వే కంపెనీ వాళ్ళు ఏం చేశారు? 1500 రూపాయలు ఎక్కేసుకుంటే అట్లా మన 5 కోట్ల మందికి ఎన్ని కోట్లు అయితే చూడండి జాయినింగ్ ఫీజులో. ఇక్కడ రిస్క్ ఉందా లేదా? జాయినింగ్ ఈజీ లేదు. నువ్వు 1500 కట్టిన తర్వాత నీకు నచ్చకపోతే నువ్వేం చేయాలి? 1500 వదిలేయాలి. లాస్ ఉంది ఇక్కడ. ఇందాక మన వెస్టేజ్ లో నువ్వు ఐడి తీసుకున్నావు, ఒక సోప్ కొన్నావు, 50 రూపాయలు పెట్టి నీకు నచ్చలేదు, మానే, నీకేమైనా నష్టం ఉందా? కదా. మరి రెండోది విషయం వచ్చి యామ్వేలో ఏంటంటే ప్రొడక్ట్ కాస్ట్ చాలా హై. మన దగ్గర సోప్, బయట సోప్ 25 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంటే మనది గ్రేడ్ 1 సోప్ 50 రూపాయలు. బయట గ్రేడ్ 1 సోప్ కూడా 50 నుంచి 60 రూపాయలు ఉన్నాయి. ఈవెన్ గ్రేడ్ 1 సోప్ బయట కంపేర్ చేస్తే మంది ఈక్వల్ టు బయట ఉన్న క్వాలిటీ పరంగా చూసుకుంటే సిమిలరే. మనం ఏం చేస్తున్నాం? గ్రేడ్ 3 సోప్ కంపేర్ చేస్తున్నాం. సంతూర్ గ్రేడ్ 3 సోప్, వెస్టేజ్ నీమ్ సోప్ గ్రేడ్ 1. గ్రేడ్ 3 సోప్ తో పోల్చుకుంటే గ్రేడ్ 1 సోప్ రేట్ ఎక్కువ. కానీ అదే సంతూర్ లో ఉన్న గ్రేడ్ 1 సోప్ తో పోల్చుకుంటే మన నీమ్ సోప్ రేట్ తక్కువ. కాబట్టి కాస్ట్ పరంగా చూసుకుంటే ఇండియన్ ప్రైస్ లో మనది సిమిలర్ ఉంటుంది. అదే యామ్వేలు ఎంత ఉండే? 200 రూపాయలు ఉండే ఒక సోపు. 200. ఓకేనా? ఇందులో వంట చేసుకోవడానికి ఆయిల్ లేవు, పేస్ట్లు ఉన్నాయి, ఒక ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది. గట్టిగా తిప్పి కొడితే 40 ప్రోడక్ట్లు లేవు యామ్వేలో. మన కంపెనీలో 500 ప్రోడక్ట్లు. ఇందులో అగ్రికి సంబంధించి ఒక ప్రోడక్ట్ ఉంది, మన వెస్టేజ్ లో 800 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఓకేనా? యామ్వేలో ఆ రోజు వచ్చిన ప్రోడక్ట్లు మన ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు కాదు. సోపులు, ఒక ఎయిర్ ఆయిల్, ఒక పేస్ట్, ఏదో 3-4 ప్రోడక్ట్లు ఉన్నాయి డైలీ కేర్ లో. కొన్ని హెల్త్ సంబంధించిన కూడా చాలా తక్కువ. బ్యూటీకి సంబంధించి ఉన్నాయి. ఎంతమంది వాడతారు బ్యూటీ ప్రొడక్ట్స్? నీకు ఫ్యూచర్ లో నేను కంపల్సరీ యామ్వేలో ప్రోడక్ట్ లిస్ట్ ఇస్తా. అది కూడా ఇది జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. చూసుకుంటే యామ్వేలో ప్రొడక్ట్ కాస్ట్ మన వెస్టేజ్ కాస్ట్ తో పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ అండి. ఇక్కడ 50 రూపాయల సోపు వెస్టేజ్ యామ్వేలో 200 పెట్టుకోనాలి. ఇక్కడ పేస్ట్ 72 రూపాయల పేస్ట్, అందులో 300 పెట్టుకోనాలి. ఇందులో ఎయిర్ ఆయిల్ 180 రూపాయలు ఉంటే అందులో 500-600 పెట్టుకోనాలి. నిజంగా ఇండియన్ పీపుల్ కొంటారా? అయినా కొన్నారండి. ప్లస్ కిట్ సిస్టమ్ ఉంది యామ్వేలో. కిట్ సిస్టమ్ నువ్వు వెళ్ళి నాకు ఒక 2 సోపులు ఇవ్వండి అని తెచ్చుకునేకి లేదు. మినిమం ఒక 10,000 నుంచి 15,000 పెట్టి సరుకులు కొనుక్కోవాలి. కొనుక్కుంటే నీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది, లేకపోతే రాదు. మన దగ్గర 100 రూపాయల ప్రోడక్ట్ కొన్నా, 1000 రూపాయల ప్రోడక్ట్ కొన్నా, 10,000 ప్రోడక్ట్ కొన్నా కూడా మినిమం 10% డిస్కౌంట్, 10 to 20% డిస్కౌంట్ అందరికీ కామనే. యామ్వేలో అలా లేదు. నువ్వు 10,000 సరుకులు కొంటే నీకు 10%,
30,000 సరుకు కొంటే నీకు 20%, 50,000 సరుకు కొంటే ఒకసారి నీకు 30%. నువ్వేం చేసావు? 30% మన డిస్కౌంట్ వస్తే మనం ఎంఆర్పీతో అమ్ముకుంటే 30% బెనిఫిట్ వస్తుందని ఒక 30,000 50,000 పెట్టుకొని ఇంట్లో తెచ్చి ఇండ్లు తిరిగి అమ్ముకోలేక 50,000 నష్టపోయారు జనాలు. సేమ్ ప్లానింగ్ ఇప్పుడు చెప్పే కంపెనీలన్నీ. ఓకేనా? యాంవే, మోడీ కేర్ మన వెస్టేజ్ ఇంచుమించు సిమిలర్ ప్లానే. కానీ మోడీ కేర్ ఎందుకు కనుమరుగైపోయిందంటే దాంట్లో ప్రొడక్ట్ క్వాలిటీ అంటే నాణ్యత అనేది లేదు. మన వెస్టేజ్ ప్రొడక్ట్ క్వాలిటీకి ఈక్వలెన్స్ గా లేదు. లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల మోడీ కేర్ కనుమరుగైంది. కానీ ప్లాన్ యూనిలెవెల్ ప్లాన్ అంటాము. మన వెస్టేజ్ లో మాదిరి 5-6 లెక్కలు వేసుకోవచ్చు. సేమ్ వాళ్ళంతా ప్లాన్ అంతా యాస్టీజే. ఓకేనా? ఇంకొద్దిగా ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు. ప్రొడక్ట్లు మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్ లేవు. దీని గురించి ఇంకొద్ది డీటెయిల్ నేను చెప్తాను. అలాగే ఆర్సీఎం అనేది కూడా వచ్చింది. దీంట్లో కూడా మినిమం 10,000 12,000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలండి. 1,000 రూపాయలు 500 1,000 రూపాయలు 2,000 అంటే కొనడానికి లేదు. మినిమం 10,000 12,000 పెట్టి కొనుక్కోవాలి ఒకసారి కొంటే. కానీ మనలాగా టీమ్ బిల్డింగ్ చేసుకొని ముందుకెళ్ళడానికి లేదు. చాలా తక్కువ. అన్నిట్లో బైనరీ ప్లాన్ ఉంటుంది ఆర్సీఎం. నెక్స్ట్ వచ్చేసి ఫరెవర్ లో వచ్చేసి ఓన్లీ అలోవేరా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్సీఎం గానీ మోడీ కేర్ గానీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి. మన వెస్టేజ్ మాదిరి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు లేవు. వాళ్ళు వేరే కంపెనీల వాళ్ళతో టైఅప్ అయ్యి ప్రోడక్ట్ తెచ్చుకొని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే యాప్ ద్వారా ఒక పర్మిషన్ తీసుకొని బిజినెస్ చేసుకున్నారు అంతే. బయట దొరికే సంతూర్ సోపులు, పేస్ట్, కోల్గేట్ పేస్ట్ ఇవే దొరుకుతాయి దాంట్లో కూడా. ఓకేనా? మన వెస్టేజ్ మాది సపరేట్ బ్రాండ్ కాదు. మనం కంప్లీట్ గా కెమికల్ లేని ఆర్గానిక్ ప్రోడక్ట్లు. ఇప్పుడు మోడీ కేర్ ఆర్సీఎం లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మోడీ కేర్ సిమిలర్ ప్లాన్ అయినా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాదు. ఆర్సీఎం కూడా బైనరీ ప్లాన్ కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాదు. ఫరెవర్ లో ఆర్గానిక్ ప్రొడక్ట్సే కానీ అలోవేరా ప్రొడక్ట్స్. అలోవేరా అనే కలబంద తీసుకొని రకరకాల జ్యూస్, క్యాప్సిల్స్ రకరకాలు తయారు చేశారు. పౌడర్, ఫేస్ ప్యాక్, ఫేస్ క్రీమ్లు ఇవన్నీ అన్ని అలోవేరానే. ఇంక వేరే ఏం లేదు. బ్యూటీ ప్రొడక్ట్లు, హెల్త్ ప్రొడక్ట్లు ఉంటాయి. ఇంట్లో హోమ్ నీడ్స్ లేవు. బ్యూటీ, హెల్త్ ఇవన్నీ కూడా అలోవేరాతోనే. అలా అన్ని ఏ ప్రోడక్ట్ అన్నా కూడా ఆయనకి అలోవేరాతో తయారు చేశారు. ఎంత అలోవేరాని ఎన్ని రకాలుగా వాడినా ఏమైనా మార్పు వస్తుందా? ఓకేనా? కాదు కదా. ఇప్పుడు చికెన్ తీసుకొని నువ్వు 20 రకాల చికెన్ చేసిన చికెనే, మటన్ అయితే అవుతుంది కదా చికెన్. కాబట్టి ఇక్కడ అలోవేరా తీసుకొని నువ్వు 20 రకాలు తయారు చేసినా అది ఒక కేటగిరీ కిందే వస్తుంది బాడీలకి. ఏ రకంగా నీ బాడీలకి అలోవేరాలనే అది చేసే పని ఒకటే. కానీ ఈ అలోవేరా ప్రొడక్ట్స్ ని నువ్వు కొనాలంటే ఖచ్చితంగా 40,000 రూపాయలు ప్రోడక్ట్ కొనాలండి. నువ్వు 2,000 3,000 5,000 కొనడానికి లేదు. మినిమం 40,000 ప్రోడక్ట్ ఫస్ట్ కొని తెచ్చుకొని నువ్వు అమ్ముకుంటే నీకు ఎక్కువ లాభం వస్తుంది. నువ్వు ఒకవేళ 5,000 2,000 3,000 కొంటే ఎంఆర్పీతో కొనుక్కోవాలి. అవి కూడా హై కాస్ట్ ఉంటాయి. ఈ రోజు ఒక సౌజన్య మేడం గారు ఇందాక హెర్బల్ లైఫ్ తో చూసి కొన్ని చూశారు. మన దాంట్లో 500 రూపాయల ప్రోడక్ట్ ఉంటే హెర్బల్ లైఫ్ లో 1,500 ఉన్నాయి. 2 రెట్లు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఫరెవర్ కూడా హై కాస్ట్ ఉంటుంది. కానీ ఓన్లీ హెల్త్ కి సంబంధించినది. నార్మల్ గా అందరూ వాడుకోరు. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే హెల్త్ ప్రోడక్ట్లు, సప్లిమెంట్లు మనం వాడుకోవాలంటే కింద మీద పడుతున్నారు. మరి అందరూ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా వాడుకుంటారా? కానీ ఎంతవరకు నమ్ముతారు? ఒక హెల్త్ తోనే మనం బిజినెస్ చేయాలంటే పాసిబుల్ అవుతుందా? పోనీ 2,000 3,000 కొన్న వాళ్ళు కూడా మన కంపెనీస్ లో 10 to 20% డిస్కౌంట్, 10% ప్రీపోర్ట్, క్యాష్ బ్యాక్ అనేది కామన్ గా అందరికి ఇవ్వట్లే. అందులో ఎక్కువ కొన్న వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్. ఓకే. కాబట్టి ఈ ఫరెవేర్ అనేది కూడా ఆ ప్రోడక్ట్లు ఎవరు వాడుకోక, అలోవేరా ప్రోడక్ట్లు అందరూ అవే వాడమంటే ఎవరు వాడతారండి? వీళ్ళందరూ 40,000 పెట్టుకోవాలి, వీళ్ళు అమ్ముకోలేక ఇంట్లో పెట్టుకోవాలి. నేను యాంవేలో జాయిన్ అయిన కూడా చాలా మంది చూశాను. ఈ ఒక్క పేస్ట్ కొని బతిమలాడుకోవడం చూసాను నేను. ఫెయిర్నెస్ క్రీమ్ ఇలా గ్లో వస్తుంది బతిమలాడుకున్నా నా దగ్గరకు వచ్చి. నేను వాళ్ళని చూసి ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బతిమలాడుకోలేము. అమ్మ నా మనకు వద్దనుకోండి, నేను చాలా రోజులు ముట్టుకోలేదు. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బతిమలాడాల్సింది ఏం లేదు. అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్లు ఉన్నాయి. ఒక కూలి చేసుకునే పని దగ్గర నుంచి, ఒక రైతు దగ్గర నుంచి, ఒక కోటీశ్వరుడు దాకా ఉపయోగపడే ప్రోడక్ట్లు ఉన్నాయి. కాబట్టి గర్వంగా ఈ బిజినెస్ చేయొచ్చని వచ్చాను నేను. ఓకే. ఫర్ ఎవర్. తర్వాత టప్పర్వేర్. ఒక ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చాయి. టప్పర్వేర్ కూడా నెట్వర్క్ మార్కెటింగే. ప్లాస్టిక్ ఐటమ్స్ ఒక్కసారి టప్పర్వేర్ ఒక గిన్నో, గ్లాసో, ఒక బాటిల్ తీసుకుంటే కనీసం కొన్ని సంవత్సరాలు వస్తున్నాయి, పాడవట్లేదు. మరి ఒక్కసారి కొన్న కస్టమర్ మళ్ళీ కొంటే మన దగ్గర జీవితాంతం కస్టమర్లు ఎత్తుకుంటూ పోవాల్సిందే. ఓకేనా? కానీ మన దగ్గర ఏంటి, ఎవ్రీ మంత్ ఒకసారి ఆయిల్ నచ్చితే రైస్ బ్రాన్ ఆయిల్ జీవితాంతం మనిషి బతుకున్నంత కాలం కొంటానే ఉంటాడు. ఎవ్రీ మంత్ కొంటున్నాడు. ఎవ్రీ మంత్ మనకి బిజినెస్ వస్తున్నా ఉంది. ఇలా కాదు, ఇప్పుడు కొన్నాడు మళ్ళీ కొండు, మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంటూ పోవాలా. ఇట్లా జీవితాంతం ఎత్తుకుంటూ పోవాలా. ఎంతమంది ఎత్తామండి? గట్టిగా ఒక 6 నెలలు ఎదిగిన తర్వాత ఎవడు మన కంటికి కనపడు. మనకు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోతారు. బయట వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పలేము. ఓకేనా? ఆ చెప్పిన వాళ్ళు కూడా 30,000 ప్రోడక్ట్ కొనమంటే ఎవడు కొంటాడు? బయట 10 రూపాయలకి 20 రూపాయలు దొరుకుతుంటే ప్రోడక్ట్లు.
ఓకేనా. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు బాగా క్వాలిటీ ప్రైవేట్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది అయిపోయిన తర్వాత బిజినెస్ ఆగిపోతుంది. అలాగే క్వాంటమ్ వచ్చిందండి, సేమ్ ఇటువంటి కంపెనీ ఇంతకు ముందు వచ్చి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇంకోటి క్యూనెట్ అని వచ్చింది. మరి దీనికన్నా ముందు ఒక సేఫ్ షాప్ అనేది ఇందులో పెట్టలేదు, నేను మిస్ అయిన ఇందాక అది చెప్తాను. షేప్ షాప్ లో బయట అన్ని కంపెనీల ప్రోడక్ట్లు ఇప్పుడు ఏవైతే డిమార్ట్ ఉంటాయి సేమ్ ఇది కూడా షేప్ షాప్ అనేది ఒక షాప్. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ సెల్లింగ్ దానికి లింక్ చేశారు. లింక్ చేసి నువ్వు 10,000 కడితే నీకు 3,000 ప్రోడక్ట్లు వస్తాయి. 20,000 కడితే ఒక 5-6,000 ప్రోడక్ట్ ఇస్తారు. కానీ మన వెస్టేజ్ లో మాత్రం 1,000 రూపాయలకి 1000 ప్రోడక్ట్ ఇవ్వరు. ఓకేనా. ఏదో ఒకటి దీంట్లో జాయిన్ నువ్వు మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకసారి 12,000 కట్టి 3,000-4,000 రూపాయలు సరుకులు తీసుకెళ్తావు. దాంట్లో 8,000 ఒక డబ్బులు మిగులుతాయి కదా, దాన్నే కమిషన్ గా ఒక 2,000 ఇస్తాడు. మనకేం అప్పుడే 2,000 వచ్చింది అనుకుంటున్నాం. ఇంకొక ఇద్దరు జాయిన్ చేస్తే 2,000 ఇస్తాడు నీకు. డైరెక్ట్ నువ్వు కొంటే నువ్వు జాయిన్ అయితే నీ పైన నాకు ఇస్తాడు. ఓకే. మరి షేప్ షాప్ లో ఇలా ప్రతిసారి ఒక ఇద్దరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇద్దరు మోసం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 8,000 రూపాయలు ఫ్రీగా కట్టించాలి. ఈ రోజు అది కూడా నడుస్తుంది. దాంట్లో కూడా మనతో కార్ వస్తుంది, ఏది 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, నామినీ ఫెసిలిటీ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అని చెప్తున్నారు. జాయిన్ అయినోడల్లా జాయిన్ అయినప్పుడు వాడికి ఏం రాదు. ఆడొక ఇద్దరు జాయిన్ చేస్తే కొంత వస్తుంది. ఆ కింద ఉన్న ఇద్దరు జాయిన్ చేసుకుంటూ పోతుంది. బైనరీ సిస్టమ్ అంటే ఏంటి, ఇద్దరు జాయిన్ చేసుకోవాలా. ఇక్కడ నేను ఇద్దరు జాయిన్ చేసుకున్నా కదా, నాకు ఒక లెగ్ బాగా ముందుకెళ్తుంది, ఒకటి స్లో అయింది. ₹1 రాదు. రెండు సమానంగా బిజినెస్ రావాలి. ఎక్కువ తక్కువ మెంబర్స్ ఉన్నా కూడా బిజినెస్ ఇటు ₹1,00,000 బిజినెస్ వస్తే లెఫ్ట్ టు రైట్ అంటాం కదా, లెఫ్ట్ 1,00,000 వస్తే రైట్ కు 1,00,000 రావాలి. ఒకటి 1,50,000 వచ్చింది, ఇది 1,00,000 వచ్చిందంటే కుదరదు. ఇక్కడ 1,50,000 రావాలి. ఓకేనా, లెఫ్ట్ టు రైట్. అట్లా రాకపోతే మనకి శాలరీ రాదు మిగతా ఈ బిజినెస్ అన్నింటిలోనూ. కానీ వెస్టేజ్ లో ఒక లెగ్ లో 10 లక్షల బిజినెస్, ఒక లెగ్ లో ఒక 60,000 రూపాయలు బిజినెస్ చేస్తే చాలు, నీకు ₹1,00,000 శాలరీ వచ్చేస్తుంది. ఒక లెగ్ వేసేవాళ్ళు బాగా, దాంట్లో మంచి వాళ్ళు ఆటోమేటిక్ కింద వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజు విజయరాజ్ గారికి మరి చందు లెగ్ అట్లాంటిదే. చందు గారి పైన ఒక 3 ఉన్నారు. ఓకేనా. నటేష్ గారు, హరిబాబు గారు, ఆ పైన ఇంకొక అతను ఉండేవాడు. మరి వాళ్ళ కింద చందు గారు వస్తే లెగ్ స్ట్రాంగ్ అయింది. చందు గారు రాగానే శివరాంగ్ ఎస్ఆర్కే గారు వచ్చారు. ఎస్ఆర్కే గారి కింద బ్రహ్మేశ్వర కింద మళ్ళీ వైఎస్ఆర్ గారు నిలబడి కొద్ది రోజులు పోరాడతా లెగ్ పెద్ద అయిపోయింది. వైఎస్ఆర్ గారి కింద మళ్ళీ నేను వచ్చాను, నా కింద మళ్ళీ లక్ష్మి గారు వచ్చారు. ఇట్లా ఒక లెగ్ ఆయన బాగా పెద్ద లెగ్ అయిపోయింది. మన లెగ్ పెద్ద లెగ్ విజయరాజ్ గారు కాదు. మిగతా లెక్కలు చిన్నవి అయినా కూడా తక్కువ బిజినెస్ వచ్చినా కూడా ఆయన లక్షల్లో వస్తుంది. మిగతా కంపెనీలో అలా ఉండదు. ఇక్కడ క్యూనెట్ అనేది ఒకటి చెప్తున్నా, 7వ లెగ్లో ఉంది కదా, ఇది కనీసం జాయినింగ్ అంటే 2.5 లక్షలు కట్టాలండి. 2.5 లక్షలు కడితే నీకు పింగాని కప్పులు ఇస్తాడు. ఏదో నికెల్ మెటల్ తో తయారు చేసిన వాచ్లు ఇస్తాడు. 2 లక్షలు వాచ్లు మనం కట్టుకుంటాం, నల్లగా అవి దరిద్రంగా ఉంటాయి చూస్తే. పేరుకు మాత్రమే ఏదో నికెల్ ఆ కాపర్ ఈ కాపర్ అని చెప్తున్నారు. ఓకేనా. ఒక డిన్నర్ సెట్ అంట ఒక 80,000-90,000 అంట. దాన్ని 80,000 90,000 కింద పడితే పగిలిపోతుంది అని తెలుసు. దాని ఉంటే సెల్ఫ్ లోనే పెట్టుకోవాలి చూపించుకోవడానికి. అంటే మనం 2 లక్షలు కడుతున్నాం కదా, ఏదో ఒకటి వస్తే చాలు, ఒక 10,000 వచ్చినా 10,000 రూపాయలు బెనిఫిట్ ఉంది కదా అని తీసుకుంటున్నారు. ఇది కూడా బైనరీ సిస్టమే. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, 2 లక్షలు కట్టాను, నాకు ₹1 రాదు. నేను నా కింద లెఫ్ట్ టు రైట్ ఇద్దరు జాయిన్ చేస్తే ఒకేసారి 40,000-50,000 వస్తుంది. కానీ నేనేం చేయాలి, 2 లక్షలు కట్టే వాళ్ళతో ఇద్దరిని జాయిన్ చేయించాలి. నేను 2 లక్షలు కట్టాను, నా కింద ఇంకో వ్యక్తితో 2 లక్షలు కట్టించాను. నేను లెఫ్ట్ 2 లక్షలు కడితే రైట్ సైడ్ ఇంకోటి జాయిన్ అవ్వకపోతే ఏం ₹1 కూడా రాదు. కంపల్సరీ నువ్వు ఇద్దరు అంటే 4 లక్షల రూపాయలు నువ్వు డబ్బులు కట్టిస్తే నీకు 30,000 ఇస్తాడు. అంటే నేను బకరా అయింది కాకుండా ఇంకొక ఇద్దరిని బకరాలు చేసేయాలి. మరి ఇంకొక 10,000-20,000 రావాలంటే ఆ ఇద్దరు బకరాలు ఇంకొక ఇద్దరు బకరాలు తెచ్చుకోవాలి. ఇది ఈ రోజున్న అదర్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇడున్నవన్నీ ఇంచుమించు బైనరీ సిస్టమ్ అనండి. ఓకేనా. యామ్వే కూడా అంతే, ఇద్దరు లెఫ్ట్ రైట్ ఇద్దరు జాయిన్ చేసుకుని పోవాలి. ఆ 2 లెగ్గుల్లో బిజినెస్ సిమిలర్ రావాలి. సిమిలర్ వస్తే ఇన్కమ్ వస్తే లేకపోతే రాదు. అందుకే ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ప్రోడక్ట్లు అమ్ముకుంటా ఉంటారు. హెర్బలైఫ్ ఒకటి ఉంది, అది పెట్టలేదు. మీకు త్వరలో మొత్తం మన కంపెనీలో, ఇండియాలో ఉన్న కంపెనీలను పెడతాను, 20-30 కంపెనీలు. కానీ మీకు మొత్తం ప్లాన్ ఒక్కో దాని గురించి ఒక క్లాస్ చెప్తాను. మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ లో దేంట్లో అయినా సరే, ఇక్కడ హెర్బలైఫ్ లో కూడా 7,000 స్టార్టింగ్ జాయినింగ్ ఫీజ్. ఒక సెట్ ఇస్తారు ప్రొడక్ట్లు. ఓకేనా. హెల్త్ సంబంధించిన వెయిట్ తగ్గడానికి, వెయిట్ పెరగడానికి అంతే. ఇంక వేరే ఇంట్లో ఆయిల్, టీ పౌడర్, కాఫీ పౌడర్, పేస్ట్లు, సోప్లు ఇట్లాంటివన్నీ ఉండవు హెర్బలైఫ్ లో కూడా. అది కూడా నడుస్తుంది ఇప్పుడు. అలాగే షేప్ షాప్ లో కూడా ఇంట్లో వాడుకునేవన్నీ డిమార్ట్ లో దొరికే ప్రోడక్ట్లు కొంటాం. అవన్నీ కెమికల్ కదా, అవి వాడితే మనకి అనారోగ్యం వస్తుందని కదా వెస్టేజ్ వాడుతున్నది. మరి ఇక్కడ చూసుకుంటే వెస్టేజ్ లో మనం దీంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళన్నింటిలో జాయినింగ్ ఫీజు ఉంటుంది. మినిమం 20,000-30,000 ప్రోడక్ట్లు కొనాలి.
లెఫ్ట్ టు రైట్ జాయిన్ చేసుకోవాలి. ఒక లెగ్ యూనిఫామ్ లో లేకపోతే ఇన్కమ్ రాదు. ఓకేనా? ఎక్కడ 1000-2000 కొనడానికి అక్కడ ఆప్షన్ లేదు ఈ కంపెనీలు అన్నింటిలోను. ప్లస్ ఇందులో తయారు చేసే ప్రోడక్ట్లు అందరికీ యూజ్ అయ్యి కాదు. తప్పనివేరు ప్రోడక్ట్లు చెప్పాను కదా, ఒకసారి కొంటే 4 సంవత్సరాలు కొనరు. ఓకేనా? క్వాంటమ్ లో 2 లక్షలు కట్టినోడు ఇంకో 2 లక్షలు కొట్టడానికి జీవితంలో మనకి ఎవరు దొరకడు. క్యూనెట్లోనో ఓకేనా? ఫర్ ఎవర్ లో అలోవేరా ప్రోడక్ట్లు అందరూ ఎవరు వాడరు. మోడీకేర్లో ఉన్న క్వాలిటీ లేదు. 50,000 హైయెస్ట్ కాస్ట్. ఇక్కడున్న 7 కంపెనీలు 7 రకాలు చెప్పాను. ఏది వచ్చినా ప్రాబ్లమే. 50,000 కూడా లిమిటెడ్ ప్రొడక్ట్స్, మోడీకేర్లో లిమిటెడ్ ప్రొడక్ట్స్, ఆర్సిఎం లో లిమిటెడ్, కానీ కెమికల్ లేని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాదు. బయట దొరికే ప్రోడక్ట్లు వాళ్ళు ఒక కంపెనీ మాదిరి షాప్ డిమార్ట్ మాదిరి పెట్టి దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ కింద మార్చుకున్నారు అంతే. కానీ వెస్టేజ్ ఏంటంటే తయారు చేసే ప్రోడక్ట్లన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్లు, కంప్లీట్ గా కెమికల్ లేదు కాదు. బయట పోల్చుకుంటే చాలా తక్కువ కెమికల్ ఉన్నాయి. ఈవెన్ మన ప్రోడక్ట్లు వాడుకొని రైస్ బ్రానాలతో టీ పొడితో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నాం, పేస్ట్లు సోపులతో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నాం. ఓకేనా? బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. 0 జాయినింగ్ ఫీజ్. నువ్వు మినిమం 500 కొనుక్కో, 200 కొనుక్కొని బిజినెస్ చేసుకోవచ్చు. ఏ కంపెనీలోనూ 200-500 కొనుక్కొని బిజినెస్ చేయడానికి ఆప్షన్ లేదు. మినిమం 5,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా. ఓకే? కాబట్టి ఈ 30,000-40,000 పెట్టి నువ్వు ఏం చేయలేకపోతే వదిలేసుకుంటే ఆ డబ్బులన్నీ పోతున్నాయి కదా. ఫర్ ఎవర్ 40,000 రూపాయలు ప్రోడక్ట్ పెట్టి ఇంట్లో పెట్టుకోండి అని ఎవరికి అమ్ముకోలేకపోతే నష్టపోయిన కళ్ళ ముందు చాలా మంది చూశాను. హెర్బల్ లైఫ్ కూడా అంతే, ప్రోడక్ట్లు అమ్ముకోలేకపోయారు. హెర్బల్ లైఫ్ కానీ, యాంవే కానీ, ఫర్ ఎవర్ కానీ, క్వాంటమ్ కానీ, క్యూనెట్ కానీ, ఇవన్నీ అది ప్రాబ్లం. ఎందుకు వాళ్ళు ఇట్లాంటి జాయినింగ్ బిజినెస్ అనగానే భయపడుతున్నారు, ఎందుకు నష్టపోయినామంటున్నారంటే కంపెనీ జాయిన్ అయ్యేటప్పుడు అనాలిసిస్ చేయాలి. ఎలా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనగానే ఎలా ఈజీగా మనీ వస్తుందంటేనే నమ్మేశారు. ఈజీ మనీ అనగానే నమ్మేశారు. ఫాస్ట్ గా మనీ వస్తుందంటే నమ్మారు. లక్షలు ఇంట్లో కూర్చుంటే వస్తాయంటే నమ్మేశారు. కానీ ఈజీగా మనీ ఎలా ఇస్తారయ్యా, అసలు వాడికి ఇయడానికి ఏమైనా వాడు ప్రింటింగ్ కొడతాడా అని క్వశ్చన్ వేసినాడు ఒక లేడు. వెస్టేజ్ లో ఎవరు ఈజీగా మనీ రాదండి. చెప్పాను కదా, ఫస్ట్ 1 year నువ్వు బాగా ట్రైనింగ్ గా నలగాలి, బ్రాంజ్ అవ్వాలి, బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ లో బాగా కాల్చబడాలి. తర్వాత స్టార్ అవుతే నీకు కార్ వస్తుంది. ఆ టయానికి బాగా కాల్చబడితే మంచి ఇన్కమ్ వస్తుంది 50,000. తర్వాత చిన్న కార్ తీసుకొని ఎంచక్క ఏసీలో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడు కూడా నేను స్టార్ అయినా ఇంట్లో కూర్చుంటే నీకేం రాదు. బాగా తిరిగి టీమ్ కట్టుకొని క్రౌన్ అయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా ఇన్కమ్ వస్తుంది. తర్వాత పెద్ద కష్టపడాల్సిన పని లేదు. స్టార్టింగ్ ఎంత కష్టపడితే తర్వాత క్రౌన్ అయిన తర్వాత అంత సుఖపడతాం. ఎందుకంటే మనం బాగా కష్టపడితే మంచి టీం తయారవుతుంది. తర్వాత టీం కోసం మనం బాగా కష్టపడతాం ఒక 2 years. తర్వాత మన టీం మన కోసం కష్టపడుతుంది. నేను స్టార్టింగ్ 2 years పార్ట్ టైం చేసిన నా టీం కోసం బాగా కష్టపడ్డాను కాబట్టి తర్వాత 2 years నా టీంకి అందుబాటులో లేకపోయినా నేను నా టీం వర్క్ చేయడం వల్ల నేను 1,00,000 రూపాయలు ఈ రోజు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఈ మంత్. గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ నుంచే ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు వస్తాయంటే 1 రూపాయి కూడా వచ్చేవి కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈజీగా మనీ వస్తాయనే కంపెనీలో అందరూ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇది బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే. నేను ఈ రోజు సింపుల్ గా కొద్దిగా చెప్పాను. దీని మీద ఒక పెద్ద పీపీటీ చేయడం అనేది జరుగుతుంది, నా మైండ్ లో ఉంది, ఖచ్చితంగా చెప్తాను. మరి మనకి ఏది బెస్ట్ కంపెనీ అంటే వెస్టేజ్ అండి. ఇక్కడ 1 రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత వెస్టేజ్ ఎలా ఉందో. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో హ్యాపీగా చేసుకోవచ్చు. 1 రూపాయి పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఇష్టం ఉన్నది చేసుకో, కష్టం ఉన్నప్పుడు మానేయి. నేను ఎవరు ఉండమని చెప్పలేదు, డబ్బులు కట్టలేదు. ఈ రోజు జాయిన్ అవ్వు, రేపే మానేయి. ఈ రోజు జాయిన్ అవ్వు, 1 month తర్వాత మానేయి. నీకేం నష్టమా? 500 రూపాయలు ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆయిల్ తెచ్చుకున్నా 4 రోజులు వాడుకున్నావు, మానేయి. 2 సోపులు కొనింటే 2 సోపులు వాడుకున్నా, పడేయలేదు కదా నువ్వేమి. ఏ ఒక్క ప్రొడక్ట్ వేస్తుందో పడేయడానికి ఆప్షన్ లేదు. దానివల్ల యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంది. వాడిన వ్యక్తి మళ్ళీ వాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అసలు ఏం లేదు, జాయినింగ్ ఫీజే లేదు నీకు. అలాగే చూసుకుంటే ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ చెప్పాను కదా. ఈ రోజు యాంవేలో హెర్బల్ లైఫ్ లో 7,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వాలి. క్యూనెట్ లో 2.5 లక్షలు కట్టి జాయిన్ అవ్వాలి. షేప్ షాప్ లో 12,000 కట్టి జాయిన్ అవ్వాలి. ఫరెవర్ లో 40,000 పెట్టి ప్రొడక్ట్ కొనాలి. స్టార్టింగ్ లోనే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క కేటగిరీ ఉంది. మన వెస్టేజ్ లో 1 రూపాయి తీసుకోలేదు. ఈవెన్ 100 రూపాయలు తీసుకున్నా కూడా 500 కోట్ల రూపాయలు వస్తాయి గౌతమ్ బాలే గారికి. ఆ 500 కోట్లు తీసుకెళ్లి బ్యాంక్ లో పడేసుకుంటే ఆయన ఎక్కడున్నా కూడా బతకచ్చు. జీవితాంతం వాళ్ళ పిల్లలు ఒక తరతరాలు కూడా ఇంట్రెస్ట్ బతకచ్చు. కానీ ఆయన అలా చేయలే. ప్రజలందరికీ బ్రతకడానికి అవకాశం, ఈజీగా బ్రతకడానికి అవకాశం ఇవ్వాలా. ఫ్రీడమ్ గా తాడుతూ నేను బంధించకూడదు. వాళ్ళంతా వాళ్ళు ఫ్రీగా వచ్చి పని చేసుకొని డబ్బులు తీసుకోవాలా. నేను 1 రూపాయి తీసుకోను, ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తాను. నువ్వు ఓపెన్ నెల చేసుకో, ఒకలేనో వెళ్ళిపోమన్నాడు ఆయన. అంతే. వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు సంతకం పెట్టించుకోవాలి, వెళ్ళేటప్పుడు నీకు రిస్ట్రిక్షన్ లేదు. ఈ రోజు జాయిన్ అయిన రేపు మానేసినాడు కూడా, 10 రోజుల తర్వాత మానేసినాడు కూడా, నెలల తర్వాత మానేసినాడు. డబ్బులు కావాలంటే కష్టపడి చేసుకో, ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ తీసుకో. పార్ట్నర్షిప్ ఇచ్చేసాడు. జాయినింగ్ 5% పార్ట్నర్షిప్ అన్నాడు, కొద్ది ముందుకెళ్తే 8% అన్నారు, తర్వాత 12% అన్నాడు, తర్వాత 16% అన్నాడు. అక్కడ నువ్వు కష్టపడితే మళ్ళీ డైరెక్టర్ బోనస్ 18% అన్నాడు. అక్కడ కష్టపడితే మరి 2% టీమ్ బిల్డింగ్ బోనస్ అన్నాడు.
అక్కడ కష్టపడితే మరి 5% కార్బన్ అన్నాడు. చూడండి, నువ్వు పని చేసే కొద్ది నీ పార్ట్నర్షిప్ పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. ఫైనల్ గా 60% పార్ట్నర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతే మినిమం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయితే నీకు 60% పార్ట్నర్షిప్ ఇచ్చి లక్షల ఇన్కమ్ ఇస్తున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. మెంబర్షిప్ ఫ్రీ. మరి యూసేజ్ ఆఫ్ ప్రోడక్ట్ మంత్లీ ఉండాలా, ఎందుకంటే ఇప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్లు, స్కూటీలు తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో పెడుతున్నారు. ఒక స్కూటీ ఒకసారి కొన్నాడు, వాడు మళ్ళీ కొంటాడా? అందులో ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలక్ట్రానిక్ వి. దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో పెడుతున్నారు. ఆ స్కూటీని తీసుకెళ్లి కాల్చి పడేస్తున్నారు. జీవితంలో మళ్ళీ రాడు. ఒక వ్యక్తిని ఎత్తుకొచ్చి పట్టుకుంటే జీవితంలో మళ్ళీ ఆడు రాడు, మళ్ళీ ఇంకోని పోయి ఎత్తుకోవాలి. కానీ వెస్టేజ్ అలా కాదు. నేను ఈ రోజు కొంతమంది పరిచయం చేశాను, వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అందరూ ప్రొడక్ట్ కస్టమర్స్ అయిపోయినారు. ఒక కోల్గేట్ పేస్ట్ కి ఎలా కస్టమర్లు, ఒక సంతూర్ సోప్ కి ఎలా కస్టమర్లు అయినారు మహేష్ బాబు చెప్తే, ఈ రోజు వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా నేను చెప్తే నాకు ఈ రోజు కస్టమర్లు అయిపోయినారు. అయ్యా నాకు ఆయిల్ చాలా బాగా వచ్చింది, వంటకు వాడే ఆయిల్, నాకు ఇది వాడిన తర్వాత తేలిగ్గా ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది, ఆయాసం తగ్గింది అని ఒకరు అంటారు. ఎయిర్ ఆయిల్ వాడడం వల్ల నాకు తలనొప్పి తగ్గింది, మైగ్రేన్ హెడేక్ తగ్గింది అన్నారు. పేస్ట్ వాడడం వల్ల నాకు తలనొప్పి తగ్గిందని ఆడు పేస్ట్ కొంటూనే ఉంటున్నాడు. ఒక షాంపూ వల్ల నా చుండు తగ్గిన షాంపూ కొంటూనే ఉన్నారు. రీసెంట్ గా నేను చెప్తున్నా, మన కంపెనీ కెరోటినిన్ స్మూత్నింగ్ షాంపూ ఒకటి ఇచ్చింది ఫ్రీగా. కొత్తగా జాయిన్ అయిన పర్సన్ అస్మా పర్వీన్ అని చెప్పేసి నా టీంలో కెరోటిన్ స్మూత్నింగ్ షాంపూ అనేది ఒక 2200 కొంటే షాంపూ ఫ్రీ ఇచ్చారు. ఆ షాంపూ వాడింది ఆమె చాలా బాగుంది. ఈ నెల డబ్బులు పెట్టుకుని వేసుకుంది, 2వ నెల ఆ షాంపూనే కావాలని. ఓకేనా? చూడండి, మంత్లీ కొనుక్కుంటూ ఫ్రీగా మళ్ళీ ప్రోడక్ట్లు ఇస్తున్నాడు. ఇక్కడ డిస్కౌంట్లు ఇస్తున్నాడు, ఫ్రీగా ప్రోడక్ట్ ఇస్తున్నాడు. ఫ్రీ ప్రోడక్ట్ వాడడం వల్ల కొత్త ప్రోడక్ట్ అయినా ఫ్రీగా వచ్చినప్పుడు వాడుతున్నారు, రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ దాన్ని ప్రోడక్ట్ యూజర్ గా మారిపోతున్నాడు. కంపెనీ అన్ని ఒక్కటి కూడా లాస్ అయ్యి వేస్ట్ అయ్యే ప్రోడక్ట్ లేదు మన దగ్గర. అన్ని ఒక వాడిన తర్వాత మంత్లీ వాడే ప్రోడక్ట్ కాబట్టి ఒక కస్టమర్ వచ్చిన వ్యక్తి కంటిన్యూ. ఇక నా కింద ఇప్పుడు వచ్చిన టీంలో కొన్ని 10,000 మంది టీం ఉన్నారు. 10,000 మందిలో 2,000 మంది నేను నెట్టినా బయటకు పోరు. 2,000 మంది, 100 మంది ఆల్రెడీ 5,000 నుంచి 70,000 80,000 శాలరీ తీసుకుంటున్నారు. మరి మిగిలిన ఒక 1,900 మంది నేను నెట్టినా కూడా బయటకు వెళ్ళి నాకు ప్రోడక్ట్ బాగా నచ్చింది, నేను ఇవే వాడుకుంటా అంటారు. ఎక్కడుంది ఎత్తుకొని వాడుకుంటున్నారు. వాళ్ళు వాడుతూనే ఉంటారు. నాకు 60,000 పీవీ వస్తున్నాడు, నాకు ₹1,00,000 ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. చూడండి, నేను గట్టిగా 4 సంవత్సరాలు పార్ట్ టైం చేస్తే రోజు సెక్యూర్ జోన్ లోకి వెళ్ళిపోయాను. కానీ ఫస్ట్ అయితే కష్టపడ్డానండి. ఫస్ట్ లోనే ఇంట్లో కూర్చుంటే నాకు ఈ టీం రాదు. కస్టమర్స్ నేను క్రియేట్ చేసుకున్నాను వెస్టేజ్ కి. ఇందులో మంత్లీ వాడే ప్రోడక్ట్లు కాబట్టి ఇందులో కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, లేకపోతే ఏమైనా సపరేట్ ప్రోడక్ట్ పెట్టి ప్లాస్టిక్ ప్రోడక్ట్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒకసారి కొనే వాళ్ళు మానేసి మళ్ళీ కొత్త వ్యక్తిని ఎత్తుకుంటూ పోవాలి. దానికి దీన్ని డిఫరెన్స్ చూసుకోవాలి. షేప్ షాపులు గొప్పగా చెప్తున్నారు, ఇక్కడ నెల ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు, ఒకసారి కొంటే చాలని చెప్తున్నారు గొప్పగా. కానీ ఒకసారి కొంటే మరి కొత్త వ్యక్తిని నువ్వు ఎత్తుకోవాలి కదా. వెస్టేజ్ లో అలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఏంటంటే ఇక్కడ టీమ్ బిల్డింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు టీమ్ బిల్డింగ్ అంటే ఇక్కడ డబ్బులు 40,000 ప్రోడక్ట్ కొనిపించేది అయితే నేను టీమ్ బిల్డింగ్ ఏం చేస్తాను? నా దగ్గర ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను ఈరోజు కార్ షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్ళిన తర్వాత సర్వీసింగ్ ఇచ్చాను నాకు కారు. అక్కడ నాది ఇన్సూరెన్స్ అయిపోయింది, 3వ సంవత్సరం ఇన్సూరెన్స్ చేయడానికి. ఆ ఇన్సూరెన్స్ కట్టండి సార్, ఇది ఉంది బెనిఫిట్ ఇలా ఉందని చెప్తే ఆ పర్సన్ ఇన్సూరెన్స్ కట్టి ఐడియాస్ వచ్చాయి ఈరోజు. అక్కడ మరి ఈ కార్ సర్వీసింగ్ కి సూపర్వైజర్ ఇంతకు ముందు ఉన్న క్యాండిడేట్ ఉంటే ఆ మారిపోతే ఇప్పుడు కొత్త క్యాండిడేట్ వస్తే ఆ కొత్త కూరని మాట్లాడాను, 10 నిమిషాలు మాట్లాడాను, ఐడియాస్ వచ్చాను. కార్ సర్వీసింగ్ వెళ్ళాను, నా పని మీద 2 ఐడియాలు వేసాను. మరి నేను ఇలా టీమ్ బిల్డింగ్ ఎలా చేయగలిగాను? ఎందుకు ₹1 కట్టేది లేదు. నువ్వు ఎప్పుడైనా మానచ్చు, నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకు ఓపుకుంటే అంత చేసుకో, ఎప్పుడు ఓపు లేకపోతే మానేసుకుని ఇష్టం. కానీ సంపాదించుకోవాలని ఓపు కూడా నీకు తప్పనుంటే నువ్వు కోర్టు కూడా సంపాదించిందిలో. నేను ₹1,00,000 తీసుకుంటున్నాను 4 సంవత్సరాలు పార్ట్ టైం చేసి. ఎందుకు పార్ట్ టైం చెప్తుంటే మిగతా 2 సంవత్సరాలు కూడా నేను మీ దగ్గర వర్క్ చేయలేదు కదా డైలీ. నేను పర్సనల్ ప్రాబ్లం అని వెళ్ళిపోయి పార్ట్ టైమే చేశాను కదా, అందుకు నేను పార్ట్ టైం చెప్తున్నా. అదే నేను గట్టిగా నిలబడి పని చేస్తుంటే 2 లక్షల నుంచి 3 లక్షలు ఈ పాటికి వచ్చేది. నేను జాబ్ మానేసిన తర్వాత రెగ్యులర్ గా మీకు ప్లానింగ్లు ఇచ్చి ఇప్పుడు ప్లానింగ్ ప్రకారం ఎలా చేస్తున్నా అలా చేస్తే కనీసం 2 నుంచి 3 లక్షలు తక్కువ ఉండేది కదా నా ఇన్కమ్ ఈ 4 years లో. నేను పార్ట్ టైం 2 సంవత్సరాలు పార్ట్ టైం చేసినప్పుడు చేసిన ప్రతిఫలం ఇప్పుడు నేను తీసుకుంటున్నా 1 lakh. నా టీంలో ఎవరు బయటకు వెళ్ళలేదు. ఎందుకు అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ వర్క్ మనం సర్వీస్ ఇచ్చాం కాబట్టి ఇంకా నా మీద నమ్మకంతో నిలబడ్డాను నా టీం. ఓకే, కాబట్టి ఇక్కడ టీమ్ బిల్డింగ్ చేయడానికి అవకాశం ఉంది. నేను కష్టపడి నేర్చుకొని టీమ్ బిల్డింగ్ చేశాను కాబట్టి నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది. ఈ రోజు అందరికీ టీమ్ బిల్డింగ్ చేసుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది ఏం లేదు వెస్టేజ్ లో. ఎందుకంటే డబ్బులు కట్టించలేదంటే ఒక్కొక్కరితో 10,000 కట్టించాలంటే నేను 10 మందితో గర్వంగా వెళ్ళి చెప్పగలనా? ఆడికెళ్ళి కానీ డబ్బులు కట్టాలా, వెళ్ళిపో బాబు చాలు అంటారు. కానీ డబ్బులు కట్టాల్సిన పని లేదు. నువ్వు నీకు అవసరమైతే నాకు తెలిసిన వాళ్ళే ముందు ఆధార్ కార్డు చేసుకో, ఐడి ₹1 కట్టలేదని దౌర్జన్యంగా
బెదిరించేస్తున్నాను ఐడి టీమ్ బిల్డింగ్ అవకాశం ఉంది చోట. చూడండి, అలా చేయడానికి ఎక్కడుంది బయట? 40,000 పెట్టి డబ్బులు కూడా ప్రోట్ కొనిపించే దగ్గర నేను దబాయిచ్చి నేను ఐడియా వేయగలనా? టీం కట్టగలనా? కట్టలేను. కానీ వెస్టేజ్ లో మనం టీం బిల్డింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే బిజినెస్ ఇన్క్రీజ్ చేసుకోవడానికి కూడా ఈజీ వే కాబట్టి ఎవరు డబ్బులు కట్టే పని లేదు. ఎవరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాబట్టి నేను బిజినెస్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. 1000 రూపాయలు కొనుక్కో, 500 కొనుక్కో, నచ్చితే ఇంకోటి కొనుక్కో అని చెప్తుంటే వాళ్ళు ఒక 100, 1000, 500 కొన్నాడు. అలా అలా కొనుక్కొని కలవగానే నాకు బిజినెస్ పెరిగిపోతుంది. ఖచ్చితంగా 5,000 కొనాలి, 10,000 కొనాలి, 20,000 కొనాలి, ఎవరు రారు, ఎక్కడ బిజినెస్ పెరగదు. మరి ఇక్కడ గెట్ మనీ, అదర్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పాను, నా టెస్ట్ మనీ చెప్తా ఉంటాను. 14 పాయింట్ చెప్పాను. ఇన్కమ్ కాకోకుండా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, నో బాసిజం, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ఫారిన్ ట్రిప్స్, తర్వాత హౌస్ ఫండ్, 3 జనరేషన్ ఇన్కమ్, నామినీ ఫెసిలిటీ, టైం వేస్ట్, టైం లాస్, ఇవన్నీ కొన్ని చెప్పాను కదా. ఇట్లా అదర్ బెనిఫిట్లు బయట కంపెనీ కంటే 0 ఇన్వెస్ట్మెంట్ తో మొదలెడితే నువ్వు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళొచ్చు. ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని లక్షల ఇన్కమ్ తీసుకునే స్థాయికి వెళ్ళొచ్చు. కంప్లీట్ ఫ్రీడమ్ తో, ఎవరి కింద పని చేయకుండా మనమే స్వతంత్రులుగా. వాళ్ళు చెప్తారు ఇవన్నీ ఉంటాయి, నామినీ ఫెసిలిటీ, 3 జనరేషన్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, వాళ్ళు చెప్తారు. కానీ జాయినింగ్ కి జనాలకి ఫెసిలిటీ లేకుండా అన్ని బెనిఫిట్ చెప్తే ఉపయోగం ఏంటి? చెప్తున్నా కదా, ఫర్ ఎవర్ లో 40,000 పెట్టి రోడ్డు కొనాలి. ఎవడు జాయిన్ అవుతాడు? ఎవడు జాయిన్ అవ్వకుండా నీకు నామినీ ఫెసిలిటీ, కార్ ఫండ్, టీమ్ ఫండ్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? షేప్ షాప్ లో 12,000 కట్టి 3,000 రూపాయల సరుకులు తీసుకోవాలా? ఎవడు జాయిన్ అవుతాడు? 1,000 రూపాయల సరుకులు పెట్టి కొనుక్కోమడానికి 100 రకాలుగా ఆలోచించేవాడు. 12,000 రూపాయల సరుకులు పెట్టి 3,000 సరుకులు వస్తుంటే ఎవడు ఆలోచించడా? వాళ్ళతో వెళ్ళి ఏం టీం కడతాం? టీం కట్టుకోకున్నప్పుడు నీకు వినే రావు. ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ టీం కడితే వస్తాయి. అక్కడ కూడా టీం కట్టాలంటే ఫెసిలిటీస్ లేవు. మనకి 0 ఇన్వెస్ట్మెంట్, మనకి జాయినింగ్ ఫీజు లేదు. కాబట్టి మనం ఈజీగా టీం కడుతున్నాం కాబట్టి బెనిఫిట్స్ అన్ని వస్తాయి. అదే డైరెక్ట్ సెల్లింగ్ లో అక్కడ కూడా ఇవన్నీ వస్తాయని చెప్పారంటే వస్తాయి. ఒక్కడు క్వాలిఫై అవ్వడానికి 100 మందిలో ఒకటి సక్సెస్ అవ్వడానికి కష్టం. వెస్టేజ్ లో 90 మంది సక్సెస్ అవుతున్నారు ఈరోజు. నిజంగా ఆ తపన, కష్టపడాలని తపన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కష్టపడే మనసు వస్తున్న వాళ్ళు, ఈజీగా మనీ వస్తుందని జాయిన్ అయ్యే వాళ్ళు వెస్టేజ్ లో నిలబడరు, రారు కూడా. ఎందుకంటే ఈజీగా రాదు కాబట్టి. ఈజీగా అటువంటి వాళ్ళు ఇక్కడ మోసపోరు. ఎవరైనా వచ్చారు ఇక్కడ ఇంకా డబ్బులు రాలేదు, వాళ్ళు కష్టపడే తత్వం తెలియకపోయినా, వాళ్ళకి మంచి ట్రైనర్ లేకపోయినా, ఎవరికైనా తొందరగా డబ్బులు రాలేదు అంటే నష్టపోవాల్సింది ఏం లేదు. వాళ్ళు చాలా హెల్త్ బెనిఫిట్ పొందారు. ఈరోజు ఒక ఆయిల్, టీ పౌడర్ వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ పొందారు. కొంత క్లాసులు విని నాలెడ్జ్ పెంచుకున్నారు. వాళ్ళకి ఊరికే నష్టమేం లేదు. ఓకేనా? మినిమం 5% పార్ట్నర్షిప్ వాళ్ళు తీసుకున్నారు. కంపెనీలో ఉండి క్యాష్ బ్యాక్ తీసుకున్నారు. వెస్టేజ్ లో ఎవరూ నష్టపోలేదు. కానీ బయట 1,000 పెట్టి జాయిన్ అయ్యి 1,000 పెట్టి ప్రోడక్ట్ కొని అమ్ముకోలేక ప్రొడక్ట్లు వేస్ట్ అయ్యి నష్టపోయినారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అంటున్నారు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే, సార్ మీ కంపెనీ యొక్క సిస్టమ్, మీరు ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు, మీరు ఆ కంపెనీకి డిఫరెన్స్ చెప్తానని అప్పుడు మనం చెప్పగలగాలి. మా కంపెనీలో పెట్టుబడి 0 ఉంది, వెరీ లెస్, ఇన్కమ్ హైయెస్ట్ ఉంది, ఖచ్చితంగా వస్తుంది, ఈజీగా మనీ రాదు, ఫాస్ట్గా మనీ రాదు, హెవీగా వస్తుంది, కానీ బేసిక్ వర్క్ చేసుకోవాలి. ఇక్కడ లాసే లేదు, పెట్టుబడి లేదు కాబట్టి నాకు లాస్ లేదు. ఇక్కడ ఎవరు నన్ను అవమానించే అవకాశం లేదు. వెస్టేజ్ లో నన్ను ఎవరైనా అవమానించడానికి అవకాశం ఉందా? నేను ఉన్నన్నాళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేసుకున్నాను. నేను లేనప్పుడు కూడా మా సార్ ఈ రోజు కాదు రేపు వస్తాలని ఎవరితో పని చేస్తున్నారు. కానీ ఏం సార్ మీరు తీసుకొచ్చారు, మీరు వదిలేసి వెళ్ళిపోయారు, మేమంతా ఏదో నష్టపోయామని ఎవరు లేదు. అవసరమైతే ఆ పైన వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత, నా దగ్గర నుంచి బిజినెస్ పోతుంది కదా, 50,000, 60,000 బిజినెస్ పోతుంది కదా, పీవీలు వెళ్తున్నాయి కదా. ఓకేనా? లక్షల బిజినెస్ పైకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు చేశారు. కానీ ఏమంటున్నానంటే, ఇక్కడ ఎవరు నష్టపోవడం లేదు. ప్రొడక్ట్ వాడినాడు, ఆరోగ్యం పొందాడు, కొద్ది పని చేసుకున్నాడు, 5% పార్ట్నర్షిప్ లో ఉన్నాడు, ఇంకొద్ది పని చేసినాడు, 8% పార్ట్నర్షిప్ లో ఉన్నాడు. ఎంత చేసుకుంటే అంత పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఏమి చేసుకోకుండా నాకు 60% పార్ట్నర్షిప్ కావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. నువ్వు యూసిడ్ అయితే నీకు 60% పార్ట్నర్షిప్ వస్తుంది. అలాగే యూసిడ్ కాకుండా బ్రౌన్ డైరెక్టర్ అయితే నీకు ఒక 50% పార్ట్నర్షిప్ వస్తుంది. స్టార్ అయితే 40% వస్తుంది. సిల్వర్ గోల్డ్ అయితే 30% వస్తుంది. డైరెక్టర్ అయితే 20% వస్తుంది. నువ్వు ప్రొడక్ట్ యూజ్ కాబట్టి 10% వస్తుంది పార్ట్నర్షిప్, 16%. అంతే. కాబట్టి ఇక్కడ వెరీ క్లియర్ గా ఉంది. కాబట్టి వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు ఇతర డైరెక్ట్ సెల్లింగ్లతో పోల్చుకుంటే. ఈ రోజు నేను ఒక ఇంట్రొడక్షన్ అని చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇంకా డీటెయిల్ గా ఆ కంపెనీలో, ఆ కంపెనీ లోగో ఏంటి, కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, కంపెనీలో ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, మన వెస్టేజ్ దాని కంపారిజన్, తర్వాత మనీ జనరేషన్ ప్లాన్ ఎలా ఉంది, ఇంకొద్దిగా నెక్స్ట్ డే ఏం చెప్తానంటే